గత 3 వారములుగా మనం ఒకే వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 4వ వారంగా ఈ పునరుత్థాన దినం కూడా అది వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిపీతుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్ని మనందరం కలిసి చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. దేవుని పరిశుద్ధ వాక్యునికుల్లో దీవించునుగాక. ఆమేన్. సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం, మీ లేఖనాన్ని ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. నేను గత 3 వారములుగా మరి యోహాను సువార్తలు కాకుండా యోహాను రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయము 15-16 వచనాలను బట్టి మాకు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యాలను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నిశ్చితమైతే ఈ దినాన కూడా అదే వాక్య భాగమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. ఆయన దాసుడు బలహీనుడు తండ్రి, ఈలోక సంబంధమైన విద్య ఎంత ఉన్నా ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను ఒక జీరో. నాయన నా ప్రక్కన ఒకటిగా నిలబడి నాయన మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతా ఉన్నాను. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచడానికై నన్ను పూర్తిగా ఖాళీ చేసేయమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా మార్గమందుంటే వారిని కూడా త్వరపెట్టి తోడుకొందమ్మని కోరి బ్రతిమాలుకుంటున్నాను. రాకుండా నిలిచిపోతున్న వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవులు నీ పరలోకపు గవిన వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. ఎల్బేతేర్లో ఉన్నవారు కానీ, కింద బేతేర్లో ఉన్నవారు కానీ మీరు మా ముందున్నారనేటువంటి భయభక్తులతో మలగడానికి సహాయం చేయండి. ఈ వాక్యపు అద్దంలో వారి యొక్క ఆత్మీయ జీవితాలను జాగ్రత్తగా సరిచూసుకోవడానికి మరి మీ కృప చూపించమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. నీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ఉన్నాను. అలాగే తండ్రి, మరి ఈ దినం మీ బిడ్డ మరి దీపు తనకిచ్చిన భర్త ఎనోష్ వారిని జ్ఞాపకం చేసుకోండి. సన్నిధికి బిడ్డలు తోడుకొచ్చినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువుని మా రక్షకుడైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృప మన పట్ల మరి విస్తరింపచేసి మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. అందుకు ఆయనకి ఎంతైనా మనం వందనస్తులమై ఉన్నాం. మరి ఈ వాక్య భాగాన్ని మనం ఫిబ్రవరి 15 అప్పటి నుంచి ఎన్ని అయినాయి అంటారు? ఫిబ్రవరిలో ఒక 2 ఆదివారాల, మార్చిలో ఒకట. ఈ లెక్కల మాస్టర్లు ఉన్నారు, చెప్పరేంటమ్మా? నేనంటే మొదలైన అయిపోయాను, మర్చిపోయాను. ఈ లోకమునైనను ఈ లోకములో దేవుని చేత సృజింపబడినవి వాటినైనను ఏంటయ్యి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి దేవుని వలన కలిగినవి కావు అని ఖచ్చితంగా చెప్పబడింది. అన్నీ దేవుడు చేశాడు కానీ వీటిని మట్టుకు చేయలేదంట. ఇవి
దేవుని బిడ్డలను పాడు చేయడానికి, నాశనంలోనికి నడిపించడానికి అది ఎంతో విలువైన వాడిగల బాణాలుగా సాతాను వాటిని సిద్ధపరుచుకొని వాటితోటి పరిశుద్ధుడైన దేవుడు తన పోలికిచ్చి తన స్వరూపమిచ్చి పాపరహితులుగా నిర్మించబడినటువంటి మన ఆది తల్లిదండ్రులను ఆ 3 బాణాలతోనే కొట్టేసి వారిని పాపంలో పడేసి ఎంతో మక్కువతో వారితో స్నేహం చేద్దామని తన కోసం దేవుడు చేసుకున్నటువంటి వారు. యెషయా 43:21 చదువుతాం. నా నిమిత్తము అంటాడు. మనుషుల్ని దేవుడు తన కోసం చేసుకున్నాడంట. నా నిమిత్తము అంటాడు. ఆయన నిమిత్తమే, ఆయన పోలికిచ్చి ఆయన స్వరూపం ఇచ్చి ఆ నిర్మించుకున్నటువంటి ఆ మానవుల్ని ఈ 3 బాణాలతోనే మానవులను, పాపం అందులో ఒకరికి పాత్ర లేదు, అమాయకంగా పడిపోయాడు. ఒకరి మటుకి బుద్ధిపూర్వకంగా పడిపోయారు కదా. ఎవరు బుద్ధిపూర్వకంగా పడ్డారు? ఏమ్మా ఎవరు? చెప్పరు, ఎందుకంటే మీరు అందరూ స్త్రీలమే కదా. ఆ వంటల కుర్తి మన మీద కేసేసుకున్నట్టు అయిపోద్ది. తమ్ముడు తగనుడైనా తగు సరిగా చెప్పాలంట కదా. ఎవరు పడిపోయారు ముందు? ఏమ్మా చెప్పండి గట్టిగా. ఎవరు? నానున్నప్పుడు ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. ఒక అమ్మాయికి దెయ్యం పడితే ప్రార్థన చేయించుకోవడానికేమో ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన 7 దెయ్యాలు ఆ వాక్య భాగం తీసి చదివించారు. చదివితే తనకంటే చెడ్డ దయ్యాలు 7 అని పదం వచ్చేసరికి అని చదివిది కాదు. ఎందుకంటే దెయ్యం కదా అది. అక్కడ దాకా బాగానే చదువుకొచ్చి తనకంటే చెడ్డపోయిన 7 దెయ్యాలని సరికల్లా చదివిది కాదు. ఏమో చదువు అనేవాడు ఆయన. అబ్బాయి ఆ మొక్క మాత్రం చదివేది కాదు. ఎందుకంటే మరి తన గురించి తనే చదువుకోవడం కదా. మరి అమ్మ అనేసరికల్లా మనం అందరం ఆవి నుంచి వచ్చాం కాబట్టి, అందరూ స్త్రీలే కాబట్టి ఆ మాట చెప్పుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉందా? బుద్ధిపూర్వకంగా పడిపోయింది ఎవరు? అమ్మమ్మాయి చెప్పండి గట్టిగా. ఏనో అనుకుంటాడు, ఇదేంటి హైదరాబాద్లో అందరూ గట్టిగా మాట్లాడతారు, వీళ్ళు అసలు మాటలే రావా వీళ్ళకి అనుకుంటారు. అవునా? అమ్మ ఆవిడ పడిపోయింది, బుద్ధిపూర్వకంగా పడిపోయింది. ఆమెని శరీరాశ పడగొట్టింది, నేత్రాశ పడగొట్టింది, జీవపు డంభము కూడా పడగొట్టేసింది కదా. ఆదికాండంలోని 3వ అధ్యాయంలోని 6వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని. ఎవరిని అడిగింది? ఆమె ఎవరి నుంచి తీయబడిందో ఆయన అడిగిందా? అసలు అపవాదితో మాట్లాడడానికి ఈయన పర్మిషన్ తీసుకోవాలి కదా. ఆదికాండం 2:18 చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి వానికి సాటి అయిన సహాయము వాని కొరకు, ఆయనకి సాటి అయిన సహాయము ఆయన కొరకే, లేకపోతే ఈమె అవసరత లేదు. దేవుడు ముందు పురుషుణ్ణే చేశాడు, స్త్రీని చేయలే. సరిపోద్ది అనుకున్నాడు ఆయన. కానీ
ఫుల్ఫిల్ కాలే అది. ఏంటి, నేను ఇచ్చిన ఆశీర్వాదం మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మరి ఎలా ఫలిస్తారు ఉండి కావండి. కాబట్టి ఇలా ఒక్కడ ఉండడం మంచిది కాదు. అతని కొరకు, అతని కొరకే సాటి అయిన సహాయము నేను చేస్తాను అనుకుని తనలో నుంచి ఇంకొకరిని తీశాడు. మళ్ళీ వేరు వేరు కాదు, వేరు వేరు మట్టి ముద్దలతో, ఒక మట్టి ముద్దతో ఆదామును చేసి మరొక మట్టి ముద్దతో హవ్వమ్మను చేస్తే ఎవరి దారి వారిదే. అలా కాకుండా ఉండాలని అతనిలో నుంచే క్లోనింగ్, మరి ఇంకొక స్త్రీని తీసుకొచ్చాడు బయట. అతనిలో నుంచే తీసుకొచ్చాడు, అతనిలో నుంచే తీసుకొచ్చాడు, అతని కొరకే తీసుకొచ్చాడు, అతని కొరకే. లేకపోతే తన అవసరత లేదు అక్కడ. ఈ విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. నేను నా భర్తలో నుంచి తీయబడ్డదా అన్న, అతని శరీరంలో ఒక్కటెముకని నన్నుగా చేశాడు దేవుడు అనే విషయం ప్రతి స్త్రీ గుర్తెరిగినప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. మరి తన కొరకు తనలో నుంచి తీయబడిన ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా అడిగిందా? ఏమిడో ఏంటి, ఎప్పుడు మన ఇద్దరమే ఉండేవాళ్ళం, ఇక్కడ ఒక కొత్త స్వరం వినపడుతుంది, అది ఎవరో, ఇది నిజమా అని అడుగుతుంది, ఒకసారి రండి రండి అని పిలుచుకొచ్చింది అనుకోండి, ఇంకా గొడవ ఉందా? ఉందా? ఆమెలో నుంచి, ఆయనలో నుంచి ఆయన కొరకే తీయబడిన ఆమె అతనితో సంప్రదించకుండా తన ఇష్టానికి సొంత నిర్ణయం. ఏంటి మా ఆయన ఇలా చెప్పాడు, మా నాన్న మంచోడు కాదా, స్వార్థపరుడా, ఆయన మాత్రమే దేవుడు ఉండాలా, ఆయన కళ్ళు మాత్రమే తెరవబడాలా, మా కళ్ళు ఎప్పుడు తెరవబడకూడదా, మేము దేవతల్లా కాకూడదా? అమ్మా చల్లపోట్లు వచ్చి, అమ్మా అవమ్మా ఎక్కడున్నారా, అదామా ఎక్కడున్నావు అని ఎంత చక్కగా పిలుచుకుని ఇంత తీయని కబుర్లు చెబుతున్నాడు, కడుపులో ఇంత కుట్ర పెట్టుకున్నాడా అని ఆలోచన చేసేసింది. తన ఇష్టానికి తను ఆలోచన చేసేసి ఆ పండును అప్పుడు చూసింది తేరిపార. అప్పుడు దాకా ఏదో అలా చూసుకుంటూ పోయింది, అక్కడ నడిచింది, కానీ దాని మీద మనసు పెట్టలా. అది ఎలా ఉందో చూడాలనుకోలే. లోపల మట్టుకు ఒక అసంతృప్తి, అన్ని పళ్ళు తింటున్నాము, ఇది తినలేదు, మా ఆయన చూస్తే ఇది తినొద్దన్నాడు, తింటే మేము చచ్చిపోతామని చెప్పాడంటే మా దేవుడు అనుకుంటా అక్కడ దాకా వస్తుంది, కానీ వెళ్ళిపోతుంది. అంత శ్రద్ధగా దాని మీదనే మనసు పెట్టి చూడట్లా. ఎప్పుడు సాతాను మీరు చావరు, తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలు అయిపోతారు అనేసరికల్లా అప్పుడు చూసింది. ఎప్పుడైతే చూడడానికి నిశ్చయించుకుందో సాతాను తన 3 బాణాలని ప్రయోగించేసింది. ఏంటి దాని బాణాలు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఆ పండు చూసేసరికి ఇది ఆహారమునకు మంచిదిగా కనపడిందంట. అంటే ఇప్పుడు దాకా తిన్నాయి మంచి కదా. ఇప్పుడు ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎన్నో ఫలాలు ఉన్నాయి, అన్నీ స్వేచ్ఛగా తింటున్నారు కదా, అవేమి మంచి కదా. ఇదే ఆహారమునకు మంచిదిగా కనబడిందా? ఇంకా ఎన్నో అందమైన పళ్ళు ఎన్నెన్నో తినున్నారు, ఇప్పుడే అది కన్నులకు చాలా అందంగా ఉందంటే. ఆ తర్వాత అబ్బో ఇది తింటే మా కళ్ళు తెరవబడిపోతాయి, మేము దేవతల్లా అయిపోతాం. వివేకమిచ్చు రమ్యమైనదియు. అప్పుడు అలా కనపడిందండి. అప్పటి వరకు అలా అది కనపడలా. ఎందుకు అలా కనపడిందంటే సాతాను తన బాణాలని ఉపయోగించేసింది, శరీరాశ బాణం కొట్టింది. అప్పుడు తను చూసేసరికి అబ్బా ఎంత బాగుంది, నోరు ఊరిపోయిందనమాట. కాయంగా చూసేసరికి, అలా చూసేసరికి అప్పుడు చాలా అందంగా కనపడిపోయింది. అది అంతకుముందు ఎన్నో ఫలాలు తిన్నాయి కానీ అవేవి అందంగా కనపడలా. పైగా ఇది వివేకమిచ్చు రమ్యమైనది. మరి ఎవరి అనుమతితో ఆ పండ్లు తీసుకుని కోసి తినేసింది.
తన భర్త అనుమతి తీసుకోవాలా వద్దా? తనలో నుంచి కదా తను వచ్చింది, ఆయనలో నుంచి వచ్చింది. ఇవేమి స్వతంత్రంగా నిర్మించబడిన వేరే మట్టి ముద్ద కాదు. ఆదామైతే నేల మంటితో నిర్మించబడ్డాడు, కానీ హవ్వమ్మ మంటితో నిర్మించబడలా. ఆదాములో నుంచే తీయబడింది. మట్టి మనిషిగా మారిపోయాడు. మా రక్తం, మాంసం, ఎముకలు, కండరాలు ఇవన్నీ ఆదాంకి వచ్చేసాయి. కానీ అంతకుముందు మట్టి ఎత్తనం. కానీ హవ్వమ్మ మట్టిలోంచి తీయబడలా, ఆదాంలోంచి తీయబడింది. కాబట్టి ఇప్పుడు తన కోసం తీయబడింది కాబట్టి అతన్ని అడగాలి. అడగకుండా సొంత నిర్ణయాలు కొంపలు ముంచేస్తాయి. సొంత నిర్ణయాలు అలాంటి ఇక్కడ ఆదాం గారు తప్పేమీ లేదా అంటే, తను మితిమీరిన నమ్మకం పెట్టుకున్నాడేమో ఆమె మీద, లేదా కాస్తంత మందమతిగా నిద్రమత్తులో ఉన్నాడేమో తెలియదు. వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసరికి తాను కూడా వాటిని చూడకుండానే తినేశాడు. ఎందుకంటే ఆ పండు ఎలా ఉంటుందో ఆదాముకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించింది ఆదాముకే, ఇగో ఈ చెట్టు మంచి చెడ్డల తెలుగునిచ్చు, ఈ వృక్ష ఫలాన్ని మట్టుకు నువ్వు తింటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది ఆదాముతోనే. దేవుడు నేరుగా చెప్పింది. కాబట్టి ఏది తినొద్దన్నాడో ఆ పండు ఆదాముకు చాలా బాగా తెలుసు. మరి తెలిసి ఎలా తినేశాడు? మెలకువ కలిగి లేడు. తను కాస్తంత బహుశా మరి ఓ చెట్టుకి జారబడి ఆపేస్తున్నాడేమో. ఈమె ఎక్కడికి వెళ్ళిందో గమనించుకోలేదు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో కూడా గమనించలేదు, ఇవి ఎక్కడి నుంచి తెచ్చామని కూడా ప్రశ్నించలేదు. ప్రశ్నించకుండా ఆమె ఇచ్చినట్టు తీసుకొని తినేశాడు. కాబట్టి ఎవరైనా అప్పటికైతే ఆదాము చేసినట్టుగానే ఉంది. ఇప్పటికైతే ఎవరైనా సరే మెలకువ కలిగి ఉండాలా అన్నాడు. మెలకువ. అప్పుడు వాళ్ళిద్దరి మట్టుకే ఉన్నారు. మూడో మనిషిగా వచ్చి సాతాను మాట్లాడింది. ఇప్పుడు సాతాను వశమై అనేక మంది తిరుగుతుంటారు. ఎవరు మనల్ని బుట్టలో పడేస్తారో తెలియదు, ఎవరు మాయ మాటలతో వశపరుచుకుంటారో తెలియదు, ఎవరు మనల్ని బొలదా కొట్టించేస్తారో తెలియదు. కాబట్టి చాలా ఆ అమ్మకు వచ్చినటువంటి అనుభవం మనకి పాఠం కావాలా. అలాగే ఆ తండ్రి ఆదాం ఆయనకు వచ్చినటువంటిది మనకి పాఠం కావాలా. ఇవన్నీ ఊరిని రాయబడలేదు కదా, ఇవన్నీ మనకి బోధ కలగడానికి అని చెప్పాడు పౌలు గారు. రోమా 15:4 రాయబడ్డవన్నీ కూడా మనకి బోధ కలగడానికే రాయబడ్డాయి. కాబట్టి వీటి నుంచి మనం బోధ పొందాలి కదా. ఇప్పుడు మరి ఇప్పటి వరకు మనం 3 క్లాసుల్లో మరి పాపులైన మానవుల మరణ భయాన్ని తొలగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి మరణమును జయించి తిరిగి లేచాడు అంటే శపించినప్పుడే స్త్రీ సంతానంగా ఆయన ఈ లోకానికి రాబోతాడు అనేటువంటి విషయాలన్నీ మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు హవ్వమ్మ దోషం, ఆదాము గారి దోషం మన మీదికి ఎలా వచ్చింది, మన మీద ఎలా ప్రభావాన్ని చూపిస్తుంది, ఆ విషయాన్ని మనం తెలుసుకోవడం ద్వారా అమ్మ అవ్వమ్మలా మనం ఉండకూడదు, అలాగే నాన్న ఆదాములాగా కూడా మనం ఉండకూడదు. ఎందుకంటే అలా ఉండడాన్ని బట్టి చాలా దుష్పరిణామాలు వచ్చేసాయి. పరిశుద్ధులుగా నిర్మించబడిన మానవులు పాపులైపోయారు, శాపమెరిగినటువంటి వారు శాపగ్రస్తులైపోయారు. ఆ తర్వాత మనల్ని కన్నారు,
మనం పాపంలోనే పాప భారంతో శాపంతో ఈ లోకంలోకి మనం వచ్చాము. కాబట్టి ఇప్పుడైనా మనం దాన్ని తొలగించుకోవాలి. తొలగించుకోవడం కొరకే దేవుడి లోకంలో మనల్ని ఉంచాడు. ఇలాంటి బోధ మనం పొందాలి. కాబట్టి హవ్వమ్మ దోషం పరిస్థితి, ఈమె తనను ఎందుకు నిర్మించాడు ఆ సంగతి మర్చిపోయింది. ఇందాకే చెప్పుకున్నాం ఎందుకు నిర్మించాడు తన్ని. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, అతనికి ఒక తోడు, సాటి అయిన తోడు, తన సాటి అయిన సహకారిగా ఉండడం కోసం ఆమెను నిర్మించాడు అనేటువంటి సంగతిని ఆమె మర్చిపోయి నడుచుకుంది కదా. ఆదికాండం 2వ అధ్యాయం 22, 23 వచనాలని మనం గమనిస్తే, అమ్మా, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, ఎవరు స్త్రీగా మారింది? స్త్రీగా మారింది ఎవరు? ఆదాములో నుంచి తీసిన పక్కటెముక. తను వేరే మట్టి ముద్ద కాదు, ఆదాములో నుంచే తీయబడిన ఒక ఎముక, ఒక పక్కటెముక. ఆ స్త్రీనిగా చేసి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడుతుంది అని ఆమెకు కూడా ఈయనే పేరు పెట్టాడు. ఇక్కడ నారి అని పేరు పెట్టాడు. తర్వాత 3:20లో చూస్తే ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాడు. ముందు నారి అని పెట్టింది ఆయనే. నారి అంటే నరుల్లో నుంచి తీయబడింది. నారి అంటే నరుల్లో నుంచి తీయబడింది. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నాలో నుంచి తీయబడింది నారి అని అక్కడ ఆ పేరు పెట్టాడు. కానీ ఆ తర్వాత ఇప్పుడు శాపం వచ్చింది కదా, శాపం వచ్చింది. ఇప్పుడు ఆమె ప్రయాసంతో బిడ్డల్ని కనాలా. కాబట్టి ఇప్పుడు తన పేరు మారుతుంది ఇప్పుడు కదా. జీవము గల ప్రతిదానికి తల్లి అవుతుంది ఇప్పుడు. ఆమెలో నుంచి మానవ జాతి లోకంలోనికి రాబోతుంది. కాబట్టి ఇప్పుడు తన పేరు మారింది. హవ్వా అనే పేరుని అప్పుడు ఆయన ఆమెకి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం కదా. అంటే మరి ఈ సంగతిని తను మరిచి నడుచుకుంది. నేను వేరే మట్టి ముద్ద కాదు, ఇదిగో ఈయనలో ఒక శరీర భాగం నేను. ఆ ఎముకతో రక్తమాంసాలు ఇచ్చి నన్ను ఇలా చేశాడు దేవుడు, ఆయన కొరకే చేశాడు దేవుడు, ఆయనలో నుంచి తీసి ఆయన కొరకే చేశాడు దేవుడు అనే సంగతిని తాను మర్చిపోయి తనను సంప్రదించకుండా అన్యులతో మాట్లాడడం మొదలుపెట్టింది. అపరిచితులతో సంభాషణ. దీనివల్ల చాలామంది ఇప్పుడు విధానాల్లో కూడా బోల్తా కొట్టేస్తున్నారు. మనం ఎన్నో చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఏదో ఒక నెంబర్ దొరికితే ఆ నెంబర్తో మాట్లాడుతుంటే సెల్ ఫోన్ ఇచ్చుకుని అటు ఇటు తిరుగుతూ మాట్లాడడానికి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు తెగ మాట్లాడేసి ఆ తర్వాత ఎంతగా మారిపోతున్నారంటే, ఆ నెంబర్ నుంచి ఫోన్ రాలేదేంటి, అంతగా దిగజారిపోయి గబగబా మాట్లాడేసుకొని ఇలా ఈ పరిచయాలతో కొంతమంది స్త్రీలు భర్తను బిడ్డలను కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఫోన్లో మాట్లాడుకొని అపరిచితులతో మాట్లాడుకుని
ఏడో గాలి కొట్టేస్తున్నాడు ఒక నెంబరాడు. ఆ కొట్టేటప్పుడు ఇంచుమించుగా ఆ ఈడికి తగ్గ వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరో ఆడికి దొరుకుతున్నారు. ఇక అబ్బో చాలా తీగా మాట్లాడేస్తుంటాడు, పొగుడుతూ ఉంటాడు. దాంతో ఉబ్బు తప్పి అయిపోతారు. ఎప్పుడు మా ఆయన ఇలాంటి మాటే మాట్లాడలేదు నా గురించి. అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడాడు, రోజు గాడి చాకరీ చేస్తాను, ఎప్పుడు కూడా చిన్న మెప్పుకోలేదు నన్ను. అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా మనుషుడు. దూరపు కొండలు, దూరంగా చూస్తే కొండ ఎంత బాగా కనపడుద్ది. అబ్బో ఇలా ఇలా ఉన్నట్టు అద్భుతంగా కనపడుద్ది. నిజమా? అది అలా ఉందా? అన్ని బండరాళ్ళు, చత్తం ఎక్కలేక పైకి. అది అలా ఉండదు అది. కానీ ఈ ఫోన్ సంభాషణలు విని దూరపు కొండలు నునుపనుకొని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఒక సహోదరి. భర్తను బిడ్డల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఫోన్లు ఎక్కడ సరే కొంతమంది అపరిచితులు ఫోన్లో మాట్లాడి, మీకు లాటరీలో మీకు నిజంగా ఒక హోండా ఈ కారు వచ్చేసింది, మరి మీ కారు మీకు ఎక్కడ డెలివరీ ఇవ్వాలండి, ఎక్కడ తెచ్చి ఇవ్వాలి? అబ్బో హోండా కారా, అమ్మ బాబోయ్ హోండా కారే అంటే మొత్తం ఉన్నాయి లేని పని అని చెప్పేస్తారు. అయితే అండి మరి తేవడానికి మీ దగ్గరికి తేవడానికి కనీసం ఒక 25,000 అని అవుతాయి కదా, మరి ఆ 25,000 మీరు మాకు పంపిస్తే ఈ కార్ని మీ దగ్గరికి పంపించేస్తాం, చెప్పండి అడ్రస్ సరిగ్గా చెప్పండి అంటారు అలా. అబ్బాయి ఎలా ఉంటుందని, అయ్యి బాబోయ్ 25,000 కడితే పోతే 10 పోతే లేకపోతే 15 లక్షల కారు వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆ డబ్బులు ఇస్తాం కదా, మరి డబ్బులు దొరికేస్తారు కదా, ఈ నెంబర్కి పంపించండి అంటాడు. మన అకౌంట్ నుంచి ఆ నెంబర్కి పంపడం పాపం అకౌంట్ హ్యాక్ అయిపోద్ది, ఆ తర్వాత 0 అయిపోద్ది. ఇంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దయచేసి అపరిచితులతో పోరు మాట్లాడవాకండి. మనకి తెలియదు కదా అంటే త్వరగా పోరు, హలో ఎవరండి అంటే అది మనకి తెలియని గొంతుకు 30 సెకండ్ల లోపల కట్ చేసేయండి కాలు. 30 సెకండ్లు దాటితే మన అకౌంట్ని హ్యాక్ చేసేయగలరు. మనతో ఫోన్ మాట్లాడుతూ 30 సెకండ్లు మించి మనం మాట్లాడితే మన అకౌంట్ని హ్యాక్ చేసేస్తారు వాళ్ళు. అందుకని అపరిచితులు ఫోన్ వస్తే ఎవరో ఏంటో 1-2 మాటలు మాట్లాడి కట్ చేసేయండి అంతే. లేదా కొంపలు అంటుకుపోతాయి. మామూలుగా ఉండదు పరిస్థితులు. మోసగాళ్ళు ఎక్కువైపోయారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆది తల్లి అవ్వమ్మ నుంచే వచ్చింది. ఒక అపరిచితులతో మాట్లాడి ఈ అవచ్చాతిని పాపులుగా చేసి పారేసింది. ఆమె అపరిచితులతో మాట్లాడడం వల్లే కదా ఇంత కర్మ వచ్చి పడింది మనకే. కనీసం ఆయన్ని అడగల, ఆయతనితో సంభాషణ మొదలుపెట్టేసింది. ఆదికాండం 3:1-5 వచనాల్లో మనకి ఇది కనబడుతుంది. ఏనో అనుకుంటాడు ఇదంతా మా గురించే చెబుతున్నట్టున్నాడు, కొత్త జంట వచ్చింది కదా, ఈరోజు ఈ వాక్యం అంతా మా గురించే చెప్తున్నాడు అనుకుంటారా. ఇంతకు 3 వారాలైంది ఇది మొదలుపెట్టి. ఈ వాక్యం మీరే కాదు, కొంతమంది ఎవరికి ఇది టచ్ అవుతుందో వాళ్ళు వీళ్ళు నా కోసమే చెప్పారనుకుంటారు. అలా మంచిది కదా, అది నీ కోసం అని తెలిసినప్పుడు నువ్వు సరి తీసుకోవాలి కదా. నీ మీదకే ఈ బాణం దూసుకొస్తున్నట్టు నువ్వు తప్పుకోవాలి కదా. పిచ్చికొక్క నీ మీదకే దూక్కుంటూ వస్తుందని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు తప్పుకోవాలి. కానీ అదిగో నాకే చెప్తున్నారు, నా మీదకే వచ్చేస్తున్నా పిచ్చికొక్క అంటే ఆ తర్వాత నిన్నే వేకుద్ది రావీసు గుడ్లు దాలేసి పోయేది నువ్వే. హెచ్చరిక వచ్చినప్పుడు అది నీకు అని అనిపిస్తే వెంటనే సరిదిద్దుకుంటే వాళ్ళే ధన్యులు. హెచ్చరిక పట్టించుకోకపోతే వేగంగా పోకు, ప్రమాదాలు జరిగే మలుపు అని బోర్డు పెడతారు అక్కడ. అది చదువుకుని కూడా నువ్వు 70-80లో వెళ్ళిపోతే లోయలో పడతావు. ఆ తర్వాత లేకపోతే ఎదురు ఎవడో వస్తాడు, అవుట్. మన ఏలూరు నుంచి ఎవరు 3 కుర్రలు పనికి వెళ్ళి బండి మీద వస్తూ ముందు వెళ్తున్న దాన్ని వేగంగా గుద్ది పారేశారు. 3 స్పాట్లో చచ్చిపోయారు. హెచ్చరిక పోట్లు ఎన్నో ఉంటాయి, కానీ పట్టించుకోం మనం. వాళ్ళు పని లేక పెట్టారు, అలాగే పెడతా ఉంటారు అంటాం.
కానీ హెచ్చరిక ఎప్పుడూ మంచిదే. బైబిల్ కూడా చెప్తుంది, నీ దాసుడు హెచ్చరిక పొందుతాడు. నీ వాక్యాన్ని బట్టి నీ దాసుడు హెచ్చరిక పొందుతాడను. హెచ్చరిక మనల్ని బాగు చేయడానికే హెచ్చరికలు. ఈ శరీర సంబంధమైన ఈ జీవితం ఏపాటిది? దీనికోసం కాదు మనం దేవుణ్ణి నమ్ముకునేది. పౌలు గారు చెప్తారు కదా, ఏమంటాడు ఆయన, ఈ జీవిత కాలం మట్టుకు దేవుని యందు విశ్వాసం ఉంచితే నాకంటే దౌర్భాగ్యుడు ఉండడు. ఎందుకంటే ఈ జీవితకాలం ఎంత? 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు. గ్యారంటీయా ఇదేనా? గ్యారంటీ ఏం కాదు. 25కే పోవచ్చు, 30కే పోవచ్చు. మనల్ని మింగేయడానికి ఎన్ని ఉన్నాయి? కాబట్టి 80 దాకా ఉంటామా? ఇక మనల్ని మింగడానికి మనకే తెలియకుండా లోపలే ఆర్గన్లన్నింటినీ చంపుతూ ఉన్నాయి. మనం తాగే నీళ్లు, మనం పీల్చే గాలి, మనం తినే ఆహారం, ఇవన్నీ కూడా అంతఃశత్రువులు. మనకి కనబడవు పైకి, స్లో పాయిజన్. మన ఆయుర్దాయాన్ని లాగేస్తున్నాయి. ఎప్పుడు 60 దాటాక షుగర్ వచ్చేది, కానీ ఇప్పుడు 40 దాటేటప్పటికే షుగర్ రెడీ. ఇంక ఉండే కొద్ది 20కే వచ్చేస్తుంది. ఇంకా అక్కడక్కడ ఇప్పుడు తల్లి కడుపులో ఉండగానే షుగర్తో పడుతున్నారు పిల్లలు. అని ఏ ఇండికేషన్లు ఇస్తున్నాయి మనకి? ఏం ఇండికేషన్లు ఇస్తున్నాయి? దేని గురించి మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నామో అవి తొందరగా పోతున్నాయి. అబ్బా, మంచి పేస్ట్ పెట్టి పళ్ళు శుభ్రంగా తోవాలి, పళ్ళ క్యావిటీ రాకూడదు అనుకున్న వాళ్ళకి 40 ఏళ్ళకే రాలిపోవడం మొదలెడుతున్నాయి. ఇప్పటికీ 80-90 వయసు ఉన్న వాళ్ళకి ఇంకా అన్ని పళ్ళు ఓట్లేదు, ఇంకా ఉంటున్నాయి 2-3 వాళ్ళకే. కానీ 60 ఏళ్ళకి మొత్తం క్లీన్ చేసేసి అందంగా పళ్ళ చెట్టు కట్టించుకుంటున్నారు. తీసేస్తే ఇంటికి వెళ్ళి ఎవరైనా బొమ్మన్నారు, మళ్ళీ పళ్ళే లేవు అంతే. బయటకు వచ్చినప్పుడే పళ్ళు ఇట్టుకుంటే చాలా అందంగా కనపడతాయి. లైన్గా కట్టబడే పళ్ళు కదా, చాలా నీట్గా గీత గీసినట్టు ఉంటాయి. ఇదే బాగుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తోవాలి? ఆ నూరు తోవాలి, ఈ పళ్ళు తోముకోవాలి బయటికి తీసుకుని. రోజు ఇదే పని కదా. ఎందుకు వెళ్ళినా అతి జాగ్రత్త. పళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలా. కాబట్టి ఆడు బ్రష్ ఏం చేస్తాడో, పేస్ట్ ఏం చేస్తాడో, రోజుకు 2 సార్లు బ్రష్ చేయండి అంటాడు ఆడు. 2 సార్లు ఈగుళ్ళని అరగతీయండి, బాగా అరగతీయండి. ఆ పళ్ళు కదిలిపోయి రాలిపోవాలా. 2 సార్లు పేస్ట్ పెడితే ఏమవుతుంది? ఇప్పుడు నెల వచ్చేది, 2 నెలలు వచ్చేది, 1 నెలకు వస్తుంది. ఆ 2 అన్నట్టు కదా మనం ఇంకోసారి చేద్దాం మధ్యాహ్నం కూడా. అప్పుడు నేను అంటే ఇప్పుడు ఏమవుతుంది? 15 రోజులకి అయిపోతాయి. అవి అమ్మకాలు వస్తాయి కదా బాగా. మనకి తెలియని రహస్యం, పేస్ట్లు ఎక్కువగా అమ్ముడవట్లేదు, మందగొడిగా వెళ్తున్నాయి అని చెప్పేసి జీనియస్ని అడిగారంటే సలహా కోసం. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే సలహా, మూత ఒక ఎంఎం పెంచండి అన్న అంట. మూత చిన్నగా ఉన్నది, ఆ మూతను కొంచెం లావు, ఒక ఎంఎం పెంచండి అన్న అంట. అంటే మనం ఏం చేస్తాం? వేలికి ఇక్కడి నుంచి ఇక్కడికి, లేకపోతే బ్రష్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి నొక్కేస్తాం అంతే. ఇది ఎంతలా వస్తుందని సంగతి మనకు తెలియదు. అది సన్నంగా ఉన్నా అంతలాగే పెడతాం, ఎంతలా ఉన్నా అంతలాగే పెడతాం. దాంతో నెల వచ్చేది 20 రోజులకి అయిపోతుంది పేస్ట్. మళ్ళీ కొనాలి కదా. చూడు ఎంత మంచి ఆలోచన. చూడు, చిన్న ఆలోచనతో పేస్టులు విపరీతంగా అమ్మకం పెరిగిపోయింది. 30% పెరిగిపోయింది. 30% పెరిగిపోయింది. వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు చెప్తారు, మన అవసరం మేరకు మనం వాడుకోవాలి తప్ప, వాడు చెప్పాడు కదా అని చెప్పేసి సెన్సిటివ్ చాలా కాస్ట్లీ బ్రష్లు పట్టుకొచ్చి కారిగదేశతో మీ పక్కన కారేసుకుంటా 9ంటికి నోట్లో పెట్టుకుని చేపు తెచ్చుకుని ఇలా తుడుచుకుంటా అవుతూ ఉంటారు కొంతమంది. దౌర్భాగ్యం. కాబట్టి ఈ రకంగా మన ఆయుర్దాయాన్ని మనమే తగ్గించేసుకుంటున్నాం. పళ్ళు పోయిన తర్వాత మొక్కలు తినేది లేదు. ఇక ఎందుకంటే ఆ అన్నం మెతుకులను అవ్వడానికే కష్టం, మెత్తగా పిసుకుని తాగాలి అంతే. అది ఆటోమేటిక్గా శరీరం వీక్ అయిపోద్ది. కళ్ళజోళ్ళు ఫ్యాషన్, అవసరం ఉన్నా లేకపోయినా సరే. నాకంటే ముసలి 68 ఏళ్ళు, నాకు కావాలి, నేను పెట్టుకుంటాను. పిల్లలే కళ్ళజోళ్ళు పెట్టేసుకుంటున్నారు. మన ఎవరికో సంబంధం వచ్చిందంట, ఫోటో పంపిస్తే అబ్బో ఈ పిల్లాడు కళ్ళజోడు పెట్టుకున్నాడు, మాకు వద్దన్నారంట. ఈ పిల్లాడు కళ్ళజోడు పెట్టుకున్నాడు, మాకు వద్దన్నారంట. అంటే క్రమక్రమంగా అందం కోసుకుని పెట్టుకునేటువంటి కళ్ళజోళ్ళు వాళ్ళకి సంబంధాలే రాకుండా చేసేస్తాయి అనమాట. నువ్వు పెడతావా లేదా కొద్ది రోజులకి నీ మొహం చెప్పేద్ది.
ముక్కు పైన ఎడాపెడా 2 డాట్లు పడిపోతాయి. ఈ కళ్ళజోడు నొక్కి 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 నాకు చూడండి పడ్డాయి, అలా పడిపోతాయి. నేను కళ్ళజోడు పెట్టుకోను అని చెప్పినా సరే నీ ముఖం చూస్తే చాలు ఆ 2 డాట్లు పెట్టుకుంటామని చెప్పేస్తాయి. అంటే కళ్ళ జబ్బు ఉంది, దృష్టి మాంద్యం ఉంది, లేదా తలకాయ పోటు ఉంది, ఏదో ఒక రోగం ఉందన్నమాట అని అర్థమైపోతుంది అవతలకి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ పిల్లవాడు కళ్ళజోడు పెట్టుకున్నాడు, మాకు వద్దన్నారంట. ఫ్యాషన్కి కళ్ళజోళ్ళు పెట్టకండి. ఎందుకంటే చూస్తాం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు టక్అప్ చేసుకుని బ్యాగ్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని వెళ్తా ఉంటే అబ్బా ఎంత బాగున్నది ఈ డ్రెస్అప్, ఎంత భలే ఉంది అనిపిస్తుంది మనకు. లేని కూడా మనం పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ తర్వాత అది శాపం అయిపోద్ది. ఓ పని చేయండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జాయిన్ అయినప్పుడు చూడండి, ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు చూడండి, అప్పుడు ఎలా ఉంటాడు. అదొక రకమైన వేషం. నడుము ఎలా వంగిపోద్ది, పొట్ట ఎలా అవుతుంది, అది వేషం వేరే అయిపోతుంది, మనిషి రూపమే మారిపోతుంది. అలాగే కూర్చుని కంప్యూటర్ కొట్టి 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 నడుముకి ఆవిడ బద్దలు వంగిపోతుంది, పొట్ట పెరిగిపోతుంది. ఇలాగా ఫ్యాషను. ప్యాంట్ ఇక్కడ కడుతున్నారు, పొట్ట పెరిగిపోయింది, ఈతలు జారిపోద్ది, ఇక్కడ కట్టినా ఉండదు, ఇది ఇక్కడ కడుతున్నారు. అటు కూర్చుంటే మొత్తం బ్యాక్ అంతా కనపడుతుంది. చూస్తున్నారు రిలేటివ్. ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్నాయే. ఇలాగే మన ఆయుర్దాయాన్ని మనం తగ్గించేసుకుంటున్నాం. మన కళ్ళ పవర్ పోతుంది, మన పళ్ళ పవర్ పోతుంది, మన ఒంటి పవర్ పోతుంది. సుఖాలకి మరిగేసి ఎముకలు జీలుగు బెండిలా తయారైపోయి ఇలా పట్టమని ఇరిగిపోతున్నాయి. ఇవన్నీ మన ఆయుర్దాయాన్ని మనమే తగ్గించేసుకుంటున్నాం. దేవుడు 70 ఏళ్ళు ఇచ్చాడు, అధిక బలం ఉండి 80 అన్నాడు. నిజమా? నిజమైన బలమేనా ఇది? నిజమైన బలమేనా? మనం 1 కిలోమీటర్ నడవగలుగుతున్నారా? 25 కేజీలు మోయగలుగుతున్నారా? 11 గంటల దాకా పొలంలో పని చేయగలుగుతున్నారా? పొద్దుటెళ్ళిపోయి 9:30 అదే పరిగెత్తుకునేటికి వచ్చేయాలి, మళ్ళీ ఎద్దుగిలా అయిపోతున్నాం. ఇవన్నీ మన ఆయుర్దాయాన్ని తగ్గించేస్తూ ఉన్నాయి. దీన్ని గమనించుకోవాలా. ముఖ్యంగా స్త్రీలు. ఇదివరకు ఆ ఇంటి పని అంతా వాళ్ళదే. జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందని సామెతల్లో చెప్పబడింది. జ్ఞానము గల స్త్రీ తన ఇంటి కట్టుకుంటుంది బాగానే. అదే సామెతల్లో 31వ అధ్యాయం వచ్చేసరికి 10వ వచనం నుంచి ఆమె ఏ పనులు చేస్తుంది, ఎలా ఉంటుంది అని చాలా చక్కగా రాసుకొచ్చాడు, చాలా నీట్గా రాసుకొచ్చాడు. అవి మనం చేస్తున్నామా? 30వ వచనం దగ్గరకు వచ్చేసరికి యెహోవా యందు భయభక్తులు కలిసి కొనియాడబడుతుంది అని రాశాడు. 10 నుంచి ఆ 30 దాకా ఆ ఇంటిని, ఆ ఇల్లాళ్ళ గురించే రాశాడు. ఆ ఇల్లాళ్ళ గురించే రాశాడు. ఆదాముకు హవ్వ అలా ఉండాలా, ఆమె అలా లేదు. అలా లేకపోవడాన్ని బట్టి నిబంధనలు వచ్చేసినాయి, మనకి సమస్యలు వచ్చేసాయి. కాబట్టి ఎలా ఉండాలో కూడా తర్వాత రాయబడింది. తర్వాత స్త్రీ యొక్క నిర్మాణ ఉద్దేశాలు కూడా మనకు తెలుస్తాయి. ఎందుకు కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయము ఈ ప్రారంభం నుంచి స్త్రీ గురించి, పురుషుల గురించి, యేసుప్రభు గురించి రాసుకొచ్చాడు. ఇందులోనే స్త్రీ ముసుగు వేసుకోవాలి అని కూడా రాశాడు. అది జారిపోనివ్వకూడదు. మనం వేసుకున్నాను జారిపోయిందంటే కుదరదు. అది జారకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే స్త్రీ ముసుగేసుకుని ఉండాలని వాక్యం చెప్తుంది. చూసుకుంటున్నారా? ఇంత చెప్పినా కొంతమంది తలకాయలు చూసుకోవట్లే ఆడవాళ్ళు. ఈ మాట చెప్పాకైనా చూసుకోవాలి కదా, నా ముసుగుందా జారిపోయిందా అని. ముసుగు వేసుకొని అక్కడికి పట్టుకోవాలి, జారకుండా నువ్వు పెట్టుకోవాలా. అది దేవుడిచ్చినటువంటి హెచ్చరిక. అది చదవరానా? ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలా అనగా వేసుకోకపోతే సవరం చేసినట్టేనంట, జుట్టు కత్తిరించేసినట్టేనంట ముసుగు వేసుకోకపోతే.
నేను చెప్పట్లేదమ్మా, మన పితరుడైన పౌలు గారు ఆత్మపూర్ణుడై చెప్తున్నటువంటి మాట అది. ఎందుకంటే నేను చెప్పే మాటలు నా మీద మంచి ఉద్దేశం ఉంటే నేను చెప్పే నచ్చుతాయి. ముందుగానే నన్ను వీరుగా చూసేటప్పుడు నేను చెప్పే మాటలు నచ్చవు, అన్ని వ్యతిరేకంగా చెప్పినట్టుగా అనిపిస్తాయి. కానీ నీకు నచ్చినా నీకు నచ్చపోయినా ఈ మాటలు నా అయితే కాదు, మన పితరుడైన పౌలు చెప్తున్నటువంటి మాటలు. ఏ రాశాడు ఈయన? 3వ వచనం చదువుదాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తాడో, పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయకూడదు. అలాగే స్త్రీ ముసుగేసుకోకుండా ప్రార్థన చేయకూడదు. రివర్స్ అనమాట. పురుషుడేమో తలకు ముసుగేసుకోకూడదు. తన తల క్రీస్తు, దాన్ని కప్పేయకూడదు. అందుకని చెప్పేసి అలాగే ఇక కిందకు వస్తే ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఎలాగనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. అప్పుడు చెప్పావిడికి ఈ లోకంలో లేదు. ముసుగేయండి, వేసుకోమ్మా, ముసుగేసుకో. వాక్యం వింటున్నప్పుడు కూడా సరి చేసుకోకపోతే ఎలా మనం? అన్నిసార్లు పనిగట్టుకుని నీ గురించే చెప్పాను, చూస్తున్నాను, అందరూ వేసుకుంటున్నారు, సర్దుకున్నారు. ఇది మట్టుకు అలాగే ఉంది. దేవుడు చెప్తున్నటువంటి మాటలు దీనికి మనం విధేయత చూపించకపోతే ఎలా? జాగ్రత్త పడాలి. అందుకే కొంతమంది ఏం చేస్తారు, ఇలా పెట్టుకుని జారిపోకుండా పెట్టేసుకుంటారు ఏదైనా. ఇంక ఈ ముసుగు ఇది వేసుకోవడం ఇబ్బంది కలుగుతుందని పైన ఒక షార్ప్ లాంటి తీసుకొని పెట్టేసుకుంటారు. ఇక జారది కాదు, ఎందుకంటే చీరకి మీరు పెన్నులు పెడతారు కదా, ఈ పెన్నులు పెట్టడం వల్లే ముసుగు తీసుకోవడానికి కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేస్తారన్నమాట, విడిగా ఏదైనా షార్ప్ గుడ్డ వేసుకొని అలా కట్టేసుకుంటారు. ఎందుకంటే లేఖనం చెప్తుంది. కొంతమంది వేసుకోకుండానే వేదికలెక్కి మరీ ప్రసంగాలు చేస్తున్నారులే, వాళ్ళు మనం మాదిరిగా తీసుకోకూడదు. వాళ్ళు ఏదో కొత్తది, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటారు అన్నమాట, వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు. అది ఇక్కడైతే ఈయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా కిందకు మనం వస్తే 8వ వచనాన్ని చూస్తే, ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినవి కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఇది అసలు ఆరంభం ఇది. ఆ తర్వాత ఆ ఇద్దరి కలయికతో స్త్రీ నుంచి మనుషులు వస్తున్నారు, కానీ మొదట స్త్రీ పురుషుల్లో నుంచే వచ్చింది. ఆరంభం అదే కదా. దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించి అతని పక్కటెముకలు ఒకటి తీసి దాన్ని పోటు చేసి ఆ పక్కటెముక ఆధారంగా దానికి మాంసం, నరాలు ఇవన్నీ చేసి స్త్రీనిగా నిలబెట్టాడు అని ఉంది అక్కడ. కాబట్టి అవ్వ ఎవరిలోంచి వచ్చింది? పురుషుల్లో నుంచి వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఒక్క ఆమెకి ఏం కాదు, ఇద్దరి వల్ల స్త్రీలో నుంచి లోకం వస్తుంది, మనుషులు వస్తూ ఉన్నారు. అది ఆమెకు దేవుడిచ్చిన శాపం కదా. 3వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం చూస్తే, ఆదికాండం 3:15 నుంచి మనం చూస్తే, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను. ఇప్పటిదాకా ఇవి లేవు. ఇప్పుడే ఈ శాపంతో మనకు వచ్చాయి. నీ ప్రయాసము, నీ గర్భవేదన అది మిక్కిలి హెచ్చిస్తాను. చదువు, వేదనతో పిల్లలను కందువు అని అదంతా చెప్పలే, అవ్వమ్మతోటే చెప్పాడు. కాబట్టి మొదటి స్త్రీ పురుషుల్లో నుంచి వచ్చింది, కానీ ఆ తర్వాత లోకమంతా స్త్రీ పురుషులలో నుంచి స్త్రీ ద్వారా బయటికి రావడం అనేది జరిగింది. అదే చెప్తాడు ఇక్కడైనా కదా. స్త్రీ పురుషుల నుండి కలిగినవి కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు.
అదే కదా. ఆదికాండం 2:18 నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎంచి అతని కొరకు ఒక సాటి అయిన సహాయము చేతునను కొనెను. కాబట్టి స్త్రీ నిర్మాణం పురుషుని కోసమే. కాబట్టి ఆ స్త్రీ కూడా మొట్టమొదట పురుషుల్లో నుంచే వచ్చింది. ఆ తర్వాత దేవుడిచ్చిన శాప ఫలితం వీరిలో నుంచి, అది శాపమే ఆశీర్వాదం. ఆదికాండం 1:28 ఇచ్చిన ఆశీర్వాదం, మీరు ఫలించండి అభివృద్ధి పొందండి ఇచ్చిన ఆశీర్వాదం. అలా ఫలించాలంటే తప్పదు, వీళ్ళిద్దరిలో నుంచే రావాలి. అది శాపం అనాలా ఆశీర్వాదం అనాలా, మొత్తం మీద ఆ ఆశీర్వాదం నెరవేర్పు దానికి ఇది కారణంగా మనకి కనబడుతుంది. కాబట్టి దీన్ని మనం ఆలోచించుకోవాలా. అలాగే స్త్రీ పురుషుడి నుండి ఎలాగూ కలిగానో అలాగే పురుషుడు కూడా స్త్రీ మూలముగా నుండి కాదు, ఇక్కడ మూలం ఇద్దరి నుండి వస్తున్నాడు. మనుషులు ఇద్దరి నుండి, పురుషులు లేకుండా స్త్రీ ఒక్కతే బిడ్డలకి అనలేదు కదా, ఇద్దరు నుండి. అయితే బయటకు వచ్చేటువంటి ద్వారం మట్టుకు స్త్రీయే. అందుకనే స్త్రీ మూలంగా అని చెప్పేసి మీరు యోచించుకున్నది. స్త్రీ ముసుగు లేనిదై దేవుడు ప్రార్థించుట తగునా అని చెప్పేసి ఆత్మపూర్ణుడై ఈయన చెప్పినట్లుగా మనం చూస్తాం. అది కాబట్టి ప్రత్యేకించి ఈ హవ్వమ్మ గురించి, అంటే హవ్వమ్మ స్త్రీ కాబట్టి స్త్రీలను గురించి ఈ లేఖనాలన్నీ మనకిస్తున్నటువంటి హెచ్చరికలు. సామెతల్లో 31:10 మనం చదువుదాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరకడం అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చాలా ముత్యం కంటే గుణవతి అయిన భార్య దొరకడం అరుదు. ఎందుకంటే అవ్వమ్మ గారు గుణవతి కాలే. అవ్వమ్మ గారు ఆయన భర్తని పట్టించుకోలే, ఆయన సలహా అడగల. మూడో వ్యక్తి వచ్చినప్పుడు గబగబా ఆయన దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయలే, స్వతంత్ర నిర్ణయం తీసేసుకుంది. మరి ఇది మంచిదేనా? దానివల్ల ఎంత ప్రమాదం వచ్చేసింది. చాలా కదా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. 19 సామెతల్లోనే 19:14 చదువుదాం. గృహమును విత్తమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్యం అది. నీకు ఇల్లా లేకపోతే నీకు విత్తం అంటే సొమ్ములు, డబ్బు. నీ ఇల్లా లేకపోతే సొమ్ములా, ఇవి ఎవరిచ్చారు నీకు? నీ పితరుల నుంచి వచ్చాయి. నీ పూర్వీకులు, నీ తల్లిదండ్రులు, మీ తాతలు, వీళ్ళందరూ కలిసి నీకు ఈ ఇల్లు సంపాదించి ఇవ్వచ్చు, డబ్బు సంపాదించి ఇవ్వచ్చు. కానీ సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి కలిగినటువంటి భార్య, అది కేవలం యెహోవాయే మనకి దానంగా ఇచ్చేదంట. ఇల్లు, సొమ్ము మన పితరుల నుంచి మనకు వారసత్వంగా వచ్చేస్తాయి. ఆ మూడోది మటుకు దేవుడు ఇవ్వాలా, దేవుడు దానంగా ఇవ్వాలా. కానీ మనలో ఇప్పుడు అది కూడా మనమే తీసేసుకుంటున్నాం. దేవుడి కోసం కనిపెట్టట్లా, అది కూడా మనమే తీసేసుకుంటున్నాం. నా బిడ్డకు ఒక ఇల్లు ఇచ్చాను, నా బిడ్డకి ఆస్తి ఇచ్చాను, అలాగే ఒక అమ్మాయిని భార్యగా నేను తేవాలనుకుంటున్నాడు అంతే. ఎలాంటి భార్యని తేవాలా అంటే ఎకరాలు కట్నం తెచ్చే భార్య కావాలి, లేకపోతే కాసులు బంగారం తెచ్చే భార్య కావాలి, ఇంకా నెల ₹1,00,000 జీతం తెచ్చేటువంటి భార్య కావాలి. ఇలాంటి ఆలోచనలు ఎక్కువ తీసేసుకుంటున్నాడు మనిషి. కానీ ఇది దేవుడు ఇవ్వాలంటే అది మళ్ళీ మనుషులు కల్పించి పోగేసినవి ఏమవుతాయి? వాళ్ళకి ఇల్లు ఉంటుంది, డబ్బు ఉంటుంది, కార్లు ఉంటాయి, భవనాలకి ఎన్ని ఉంటాయి, కానీ శాంతి సమాధానం ఉండదు ఆ ఇంట్లో. భార్య భర్త వారిద్దరి మధ్యన అన్యోన్యత ఉండదు. ఎందుకోసం దేవుడు వారిని నిర్మించాడో ఆ ఉద్దేశమే చెడిపోతుంది. కాబట్టి
దేవుడి సుబుద్ధి కలిగిన భార్య దానంగా ఇస్తాడన్న. దానికోసం ఏం చేయాలి? పురుషుడు కనిపెట్టాలి. ఇసాకు కనిపెట్టాడు లేదా? 40 ఏళ్ళు వచ్చేసాయి. తనుండి హెబ్రోని ప్రాంతంలో అమ్మాయిలే లేరా? అంతకుముందు ఇస్మాయిల్ తెచ్చిపెట్టుకున్నట్టు, అంతకుముందు ఏషావు తెచ్చిపెట్టుకున్నట్టుగా భార్యలు తెచ్చేసుకోవచ్చు కదా. ఆ పని ఇసాకు చేశాడా? లేదు, కనిపెట్టాడు అంతే. దేవుడే ఇలా ఎక్కడో ఉంటుందో తెలియదు, వెతుక్కుంటూ పంపించాడు ఎలియాజర్ని అబ్రహాం గారు. ఎక్కడో పద్దన రాములు దాచిపెట్టాడు ఇసాకుకు భార్యను దేవుడు. అందుకని ఈ ముఖం తెలియని మనుషులు కూడా నేనే వెళ్తాను బాబోయ్, వీళ్ళేమో వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు అని చెప్పేసి చెప్పుకమ్మ నేను రానల్లా. ఏమ్మా వెళ్ళిపోతావా అంటే, అన్నాళ్ళు పెంచి పెద్ద చేసి అన్నీ చూసినటువంటి తల్లిదండ్రుల్ని, సోదరుణ్ణి, వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేసి ముఖం తెలియని మనుషులు వెంట, అది ఎక్కడో కూడా ప్రాంతం తెలియదు, అది వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇస్సాకుకు ఆమె యెహోవా ఇచ్చిన దానం. ఇల్లు, ఆస్తిపాస్తులు అబ్రహాం గారు బోల్డ్ సంపాదించేశాడు ఇస్సాకు గారికి, ఒకటేం లేదు. అవసరమైతే అక్కడ ఆ ప్రాంతంలో ఉండి రాజకుమార్తెలను సైతము ఇసాకు భార్యగా చేయడానికి ఇష్టపడతారు. అందుకని అబ్రహాం గారు వారి మధ్య ప్యాలెస్ అంటే లేదు కానీ మహారాజులాగానే ఉన్నాడు. దేవుడు ప్యాలెస్ కట్టుకోవద్దన్నాడు, నేను చూపించబోయే దేశం అన్నాడు. కాబట్టి ఎక్కడ శాశ్వతంగా ఇల్లు నిర్మించుకోలే, గుడారాల్లో ఉన్నాడు. కానీ ఆయనకు ప్రైవేట్ సైన్యం ఉంది. ఆ రోజుల్లోనే 300 పైచీలకు సైనికులు ఉన్నారంటే ఆ రోజుల్లో తక్కువ ఏంటిది. అందుకని వాళ్ళు అన్నారు, మా మధ్య మహారాజులా ఉన్నా ఉంటారు. కాబట్టి ఏ రాజకుమార్తెని చేసాకి, కానీ ఆయన ఇష్టపడలా. ఎందుకంటే నేను ఇల్లులు ఇవ్వగలను, ఆస్తిని ఇవ్వగలను, కానీ గుణవతి అయిన భార్య నేను ఇవ్వలేను, అది దేవుడే ఇవ్వాలా అని చెప్పేసి. మరి ఈ రెబెక్కమ్మని దేవుడే ఇచ్చాడు కదా ఇస్సాకి. వారిద్దరిలో నుంచే కదా వచ్చాడు యాకోబు. యాకోబులో నుంచే కదా దేవుని ఆశీర్వాదం నెరవేర్పులోకి వచ్చింది. ఈ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంతా విస్తారం చేస్తానని దేవుడిచ్చిన వాగ్దానం యాకోబుతోటే అది నెరవేర్పులకు రావడం మొదలైంది. యాకోబులో నుంచి 12 మంది, 12 గోత్రాలు అక్కడే మొదలైంది. యాకోబు ఎవరిలోంచి వచ్చాడు? మరి రెబెక్కమ్మ నుంచి వచ్చాడు. ఇస్సాకుకు దేవుడిచ్చిన దానం రెబెక్కమ్మ. కాబట్టి ఆమె ఇంటికి రావడంతోనే తను ఎంతగానో ప్రేమించిన తల్లి శారమ్మ గారు చనిపోతే ఆ దుఃఖంలో ఉన్న ఇస్సాకు రెబెక్కమ్మ రావడంతో ఆ దుఃఖాన్ని మర్చిపోయాడంట. అది రాయబడింది 24వ అధ్యాయంలో, అది కాదు 24 చివరి వచ్చిన అదే ఉంటుంది. ఇస్సాకు తన తల్లి విషయమైంది దుఃఖ నివారణ ఎప్పుడు రెబెక్కమ్మ గారు వచ్చాక. రెబెక్కమ్మ గారు ఆయన జీవితంలోకి వచ్చాకే అప్పుడు దాకా శారమ్మ గారి గురించి దుఃఖపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే లేక పుట్టిన బిడ్డ కాబట్టి చాలా గారాభంగా పెంచింది ఆవిడ. ఎలా మర్చిపోతారు? అందుకని తల్లి గురించి దుఃఖిస్తూనే ఉన్నాడు. కానీ రెబెక్కమ్మ వచ్చిందంటే తల్లి గురించి దుఃఖించడం మానేశాడు. అండ్ ఆ ఇంట్లోకి వచ్చేటువంటి ఆమె ద్వారా ఆ ఇంటి కష్టాలన్నీ పోవాలి తప్ప కొత్త కష్టాలు రాకూడదు. అందుకోసం మనకు రాయబడ్డాయి. పిల్లడు పెళ్ళయ్యేదాకా సజావుగా సాగిపోతూ ఉంటుంది ఆ ఇల్లు. కొత్త కోడలు రావడంతో మొదలవుతాయి. ఇంట్లో 2 పొయ్యిలు పెట్టాల్సి వస్తుంది, గొడవలు. దేవుని చిత్తం అది కాదు. వచ్చినటువంటి ఆమె ద్వారా ఆ ఇల్లు ఇంకా వర్ధిల్లాల, ఆ ఇల్లు ఇంకా బలపడాల. అంతేగాని వచ్చేసి ఇంట్లో చిచ్చు పెట్టేస్తారు.
ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు కాదు కదా. మనం ఆస్తిపాస్తులను చూసో, దగ్గర దూరాలను చూసో, బంధుత్వాలను చూసో మనమే ముడి పెట్టేస్తుంటాం. కానీ దేవుడు ఇచ్చాడా? అది మనకి అక్కర్లా. కాబట్టి దేవుని ఏర్పాటై వచ్చుంటే కనుక ఆ ఇంటికి వచ్చినటువంటి ఆ కొత్త కోడలు ఆ ఇంటికి తల్లిలా మారిపోద్ది. ఉన్న మరిదులు, ఆడబిడ్డలు వాళ్ళని అమ్మ చూసుకున్నట్టే చూసుకుంటుంది. వాళ్ళు కూడా తనను అమ్మలాగానే భావిస్తారు. మా వదిన ఇలా, అలా అలా ఇలా. దేవుని ఏర్పాటైతే అది. మనం ఏర్పడితే ఈ మధ్యన ఆడపిల్లకి అలవాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? అత్తగారు ఉందా? ఆడబిడ్డలు ఉన్నారా? అత్తగారు ఉండకూడదంట, ఆడబిడ్డలు ఉండకూడదంట, అలా ఇంట్లో పంపుతారంట. ఇది ఏం దారుణం మరి? ఆమె కూడా అత్తగారేగా. ఇలా కోరుకున్న ఆవిడ అత్తగారు కదా? తన కొడుకులు లేరా? తన ఇంటికి కోడలు రారా? అప్పుడు తన అత్తగారేగా. ఒక అత్త ఉండి ఆ ఇంటి అత్త ఉండకూడదు అనుకుంటే ఎంత దారుణం ఇది! ఇలా తయారైపోయారు. కాబట్టి ఇది యెహోవా వలన కలిగిన కార్యాలు కాదు ఇవి. లాబాను బెతూయేలు ఏమన్నారు? ఎలియాజరు వచ్చి చెప్తే ఇదంతా చూస్తూ ఉంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యము, దీనికి అవునని కానీ కాదని కానీ మేము చెప్పలేము. దేవుడు చేసిన దానికి ఎవరు అడుగుతారు? మీరు చూడండి, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నెడుమారు మండలం ఎండ్రకోళ్ళు పిల్ల. ఆయన ఎక్కడ? తెలంగాణ రాష్ట్రం. మనం హైదరాబాదే దూరం అనుకుంటుంటే హైదరాబాద్కి ఇంకో 150 కిలోమీటర్లు అంట కామారెడ్డి. అక్కడున్న ఏనోషని ఇక్కడున్న దీపును కలిపాడు దేవుడు కదా. మన వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాను. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అక్కతోటి చాలా ముచ్చటేసింది. ఎంత బాగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. మేము కూర్చుంటే వచ్చి మా పక్క వచ్చి కూర్చుని వందనాలు చెప్పి మాట్లాడారు వాళ్ళు. అది మాకు చూపుకి ఏనో తల్లిదండ్రులు సోదరి అయ్యి ఉంటారని అనుకున్నాం, కానీ ఎవరు పరిచయం చేయలేదు మాకు. అది నేను వేదిక మీద నుంచి దిగి వచ్చాను కదా, అది చూసి ఆవిడ వచ్చి పక్కన కూర్చుంది. వచ్చి ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు. వచ్చి వందనాలు చెప్పి చక్కగా ఆ పక్కన ఇంకో కుర్చీలో వాళ్ళ అక్క కూర్చున్నారు. తను కూడా పిలిచి చక్కగా మాట్లాడారు వాళ్ళు. వాళ్ళు ఎవరు ఎప్పుడు మొక్కలు చూసుకోలే. దేవుడు ఏర్పాటు చేస్తే ఇలాగే ఉంటాయి పరిస్థితులు. అంత దూరం మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? జిల్లా దాటితే అబ్బాయి వద్దు బాబు అందూరం అందూరం. జిల్లా దాటితేనే ఏమో ఏలూరు వాళ్ళు వ్యవహారం ఇవ్వరంటారు, పశ్చిమ గోదావరి జిల్లాకి ఇవ్వరంట. జిల్లా దాటితే దేవుని గొప్ప. నేను హైదరాబాద్ నుంచి ఒకరిని, తూర్పుగోదావరి నుంచి ఒకరిని తెచ్చుకున్నాను. దేవుడు ఇచ్చాడు నాకు. ఒకళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇక్కడ వాళ్ళు అయినా అక్కడ పుట్టి అక్కడ పెరిగిన ఆవిడే వీణం. ఇక్కడ వెళ్ళేం కాదు. మనకి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒకళ్ళు వచ్చారు. జిల్లాలు దాటి బయటకు వెళ్ళి మన జిల్లాలో ఎక్కడ చేసుకోలేదు. దేవుడు ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ అయిపోద్ది. దేవుని కొరకు మనం కనిపెడితే, అంతేగాని మనం చేసుకుంటే ఖచ్చితంగా ఈ వచనం మనకి వర్తించదు. ఏముంది? సామెతలు 19:14 అండి. గృహమమ్మా, గృహం కదా గుణమా. మరి గుణం అంటున్నావు నువ్వు, గుణం అన్నావు కదా, అందుకనే ఆగిపోయింది. రెండో మారు కూడా గుణమే అన్నావు. గృహమును, ఎందుకంటే ఇందాక నుంచి గుణం గురించి మాట్లాడుకుంటాం కదా, అది నానేసింది ఇక ఊరిలో. అది గుణవతి అని భార్య దొరకటం అరుదు అని చెప్పేసి పందిమతి ఏదో ఇందాక మనం చదివాం కదా, అది వచ్చేసింది. గృహము, విత్తము, పితరులు ఇచ్చేటువంటి స్వాస్థ్యం ఇది. అయితే తర్వాత చదువు, సుబుద్ధి కలిగినటువంటి భార్య, యెహోవా యొక్క దానము. దేవుడు దానంగా ఇస్తారు, ఉచితంగా. దానికి ఏం ఖర్చు పెట్టక్కలే, ఉచితంగా దానంగా ఇస్తాడు దేవుడు. కానీ మనం
ఖర్చు పెట్టించి తెచ్చుకుంటాం కదా, ఖర్చు పెట్టించి. సర్లేండి, మొత్తం మీద హవ్వమ్మ గారి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, దేవుడు ఎంతో ప్రేమించి ఆదాముకి తనలో నుంచి ఒక ఎముక ద్వారా స్త్రీ నిర్మించి ఆయనకి ఇస్తే అప్పుడే ఆయన పట్టించుకోకుండా ఆయన్ని తోసేసి సొంత నిర్ణయాల్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఆరంభంలోనే జరిగింది ఇది. ఇది మనకి ఎందుకు చెప్తున్నాడు? హవ్వమ్మలా చేయకండి, మీ నిర్మాణం ఏంటో తెలుసుకోండి, ఎందుకోసం నేను సిద్ధపరిచాను తెలుసుకోండి. మీరు వచ్చింది పురుషుల్లో నుంచి పురుషుని కొరకే, ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఎవరి కొరకు మీరు నిర్మించబడ్డారో అతనితో మాట్లాడి ఇద్దరు కలిసి ఏదన్నా చేయండి. ఆయనకి చెప్పాలి. మీరు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకోవడాన్ని బట్టి కదా ఇప్పుడు పాపలోకం అయిపోయింది. ఇది పాపులై పరదేశి నుంచి ఏ లోకంలోకి వచ్చి పడ్డారు వాళ్ళు. అంతకుముందు పరదేశ నివాసులు, దేవుడు పరదేశంలో పెట్టాడు వాళ్ళని. ఆయన వచ్చిపోవడానికి వీలుగా ఉండే చోటు పెట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత వారిని బయటికి ఏ నేల నుండి మట్టి తీసుకొచ్చి నరుని నిర్మించి ఏదేని వనంలో ఉంచాడో ఆ మట్టి ఏ నేలకు చెందిందో ఆ నేల మీదకి మళ్ళీ వారిని గేంటేశాడు. ఆయన సముఖాన్ని నుంచి గేంటేశాడు. ఆయనతో సాహచర్యం చేయడానికి, స్నేహం చేయడానికి ఇంకా అవకాశం లేకుండా బయటికి గేంటి పారేశాడు. మళ్ళీ ఆ సహవాసాన్ని ఏర్పరచుకోవాలంటే ఏ రూపంలో మనల్ని చేసున్నాడో ఆ రూపుకి మళ్ళీ మనం మారాలి. అందుకొరకే ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు. ఈ సంగతిని మనం మర్చిపోకూడదు. 70 ఏళ్ళు ఎందుకు ఉంచాడు? 80 ఏళ్ళు ఎందుకు ఉంచాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 22వ వచనం నుంచి మనం చదువుకుంటే దేవుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు ఉంచాడో అక్కడ దొరుకుతుంది జవాబు. ఎందుకు ఉంచాడు? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము కదా. సాతాను మాట విని ఏం చేసింది అవ్వమ్మ? దురాశలతో మోసపోయింది. తనను మోసం చేసింది దురాశే. దేవుడు తన పోలికిచ్చాడు, తన స్వరూపం ఇచ్చాడు, తన ఆత్మనుంచాడు, తనతో సమానంగా చేసుకున్నాడు. చల్లపోట్లు వచ్చి వారితో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అది! అంతకు మించి ఏదో కావాలని కోరుకుని సాతాను మాటలను విని ఏం చేశారు? మోసపోయారు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. వాళ్ళ నుంచే మనకు వచ్చేసింది. ఎప్పటి నుంచో వచ్చేసింది ఆ జీన్సే. అందులోంచి మనం వస్తున్నాం ఈ లోకంలోకి. కాబట్టి ఖచ్చితంగా అవి ఉంటున్నాయి. అందుకని దేవుడు ఏం చేశాడు? అది కారణం 6వ అధ్యాయంలో చెప్తాడు కదా, బాల్యము నుండి నరుని హృదయంలోని ఊహ బాల్యంలో నుంచే చెడ్డది అని చెప్పాడు. ఎందుకంట చెడిపోయిన వారికి పుట్టుకొచ్చిన వాళ్ళు, పాపులైపోయిన వారికి పుట్టుకొచ్చిన వాళ్ళు, దురాశలతో నిండిపోయిన వారికి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు, మోసకరమైన బతుకుల్లో ఉన్నటువంటి వారికి పుట్టుకొచ్చిన వాళ్ళు. కాబట్టి వీళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఊహ కూడా అది పుట్టుకతోటే చెడ్డదన్నాడు దేవుడు. దాన్ని మనం వదిలించుకోవాలా కదా. ఏమంటారు తర్వాత? మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారి చిత్తం వృత్తి. చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే ఏంటి?
ఏంటో నువ్వే చెప్పు. అశ్విని ఇక్కడ ఉంది కానీ ఎక్కడెక్కడో ఉంది, ఇలా ఇలా అనుకుంటుంది అంతే. ఈ మాటలు ఏమి మన పనిలోకి పోవు. క్లాసులో కూడా అలాగే కూర్చుంటాం. అందుకే ఎన్నిసార్లు చదివినా గుర్తుండదు. ఇక్కడ ఇంత చెప్తే గంట చూసా కాళ్ళు ఆగుతించే ఎంతసేపు అయింది నుంచి, నేను గంట దాటిపోయింది నిలబడి కదా, గంట నుంచి నిలబడి ఉన్నా కదా, నిలబడి మాట్లాడుతున్నాను కదా. ఎవరి కోసం? దేవుడికి ఒక మౌత్ పీస్లో ఉన్నాను ఇక్కడ నేను. నా మాటలు ఏం కాదు, దీనిలో నుంచి మాటలే. మరి వినడానికి ఇష్టం లేకపోతే ఇలా అయోమయంగా ఉంటే ఇలా ఇలా ఉంటే చెప్పు. చిత్తం అంటే ఏంటి? నేను తెలుగులో వీకు అంటావా? తెలుగులో వీకు అంటావా? ఏమా చిత్తం అంటే? హృదయం. చిత్తం అంటే హృదయమే. హృదయానికి పర్యాయ పదం చిత్తం. దీనికి ఉన్న పని ఏంటి? ఆలోచించడమే కదా. దీనికి ఉన్న పని ఆలోచించడమే. అమ్మమ్మ ఏం ఆలోచన చేసింది? అబ్బే మీరు చచ్చిపోరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలు అయిపోతారు అనేసరికల్లా ఆలోచనలు పడిపోయింది. చిత్తానికి పని చెప్పేసింది. అది ఆలోచించేటప్పటికీ తినొద్దన్న తండ్రి గారు విలన్ అయిపోయాడు, స్వార్థపరుడైపోయాడు. అబ్బా ఇలాంటివాడా మన అన్న, చల్లపొట్లు చిన్న చల్లగా తీగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఆలోచనలు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు తన ఆలోచన గెలిచింది. గబగబా చేయి చాచి అందుకుని తినేసింది. అది చిత్తవృత్తి. తన వృత్తి ఆ హృదయానికి ఉన్నటువంటి పని ఏం చేసింది? పాపంలో పడేసేసింది. కాబట్టి ఎప్పుడైనా మీరు మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఇప్పుడు ఎలా సృష్టించాడైనా? ఆదికాండం 1:26లో రండి మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము. దేవుడైన యెహోవా తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను నిర్మించాను, స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించాను అని చెప్పేసి ఉంటుంది. అది ముందే ఆయన తలంపు చేసేసిన తర్వాత చేసిన విధానం తర్వాత 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ అధ్యాయంలోనే స్త్రీని పురుషుని చేసేసినట్టుగా రాసేసాడు. కానీ అది ఇప్పుడు వచ్చింది నెరవేర్పు వచ్చేసరికి 2లోకి వచ్చింది. 2లోకి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తే రాశాడు ఈయన మోషే ఈ ధర్మశాస్త్రాన్ని. అప్పటికి ఆయన ఉన్నాడా? ఆయన లేడు. అయితే ఉన్నవాడెవడు? దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఆరంభం నుంచి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ తలంపులన్నిటినీ ఏర్చి కూర్చి ఈ ధర్మశాస్త్రాన్ని 5 కాండాలని మన ముందు పెట్టాడు మోషే గారు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 4 ధర్మశాస్త్రం అంటే. వీటినే పంచకాండాలు అంటారు. వీటి రచయిత మోషే. ఆయన ఒక కలమయ్యాడంతే. రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. మనకేం గుర్తుంటాయి? పోయిన వారం ఏం చెప్పామో మనకే గుర్తుండదు. ఏమో పోయిన వారం ఏం చెప్పాము గుర్తుందా? పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం మనకు గుర్తుందా? ఉండదు. వారానికే మర్చిపోతాం మనం. కానీ అన్ని సంవత్సరాల కాలం ఏం జరిగిందో మనకేం గుర్తుండదు. ఆత్మకు ఆదమరుపు ఉండదు, తనకి ఎప్పుడు ఒక్కటే. కాబట్టి ఆత్మ ఆయనకి ఇవన్నిటినీ తెలియపరిచి రాయించి పెట్టింది. సువార్తలు కూడా యేసుప్రభు లోకం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత రాయించినయే. ఆయనతో పాటు కలిసి రాయలేళ్ళు. ఆయన వెళ్ళిపోయిన తర్వాతే మళ్ళీ ఆత్మ ఆదికాండం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆత్మ వారందరినీ కమ్ముకుంది. అప్పుడు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. అన్నిటినీ మళ్ళీలా మన కోసం రాసిపెట్టేది. కానీ ప్రభుత్వ పాటు నడిచి సమకాలీనంగా రాసినవి కాదు, ఆత్మ రాసినవి. ఇది ప్రతీదీ కూడా ఆత్మ ద్వారా మన కోసం ఇవి రాయించబడ్డాయి. మళ్ళీ చదువుతాం. రోమా 15:4 చదువు. ఏలయనగా
ఓర్పు వలనను లేఖనములోని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలగడం కోసం పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ. పూర్వమన్నీ రాయించి పెట్టాడు దేవుడు. వీటన్నిటినీ చదువుకోవడం ద్వారా మనకు ఒక బోధ కలుగుతుంది. అహో, ఇలా నడవాలా, ఇలా నడుచుకోకూడదా, ఇలా మాట్లాడాలా, ఇలా మాట్లాడకూడదా, ఇటు పోవాలా, ఇటు పోకూడదా, ఇవన్నీ మంచి చెడ్డలన్నీ కూడా మనకి తెలుసుకోవడం కోసమే, బోధ కోసమే ఇవన్నీ రాయించి పెట్టాడు వీటన్నిటినీ దేవుడు కదా. మరి మన ఆది తల్లి చూడండి, ప్రసవి దినాలు కష్టం మామూలుగా ఉండదు. బిడ్డను కండం అంటే చచ్చి బ్రతకడమే. ఇంకా కాసేపు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అది మాకు వద్దు అంటున్నారు జనం. బయట ఆ వరండాలో ఉంటారు అమ్మ నాన్నలు, లోపల లేబర్ రూమ్లో అమ్మాయి బాబోయ్ అని అడుగుతుంటుంది ఆవిడ. వీళ్ళు వెళ్ళలేరు, కపకప వెళ్ళిపోతారు. బాబా మీకు నమస్కారం అండి బాబా, పిల్లలు అడుపులు వెళ్ళలేకపోతున్నాడు బాబా, కోసేయండి బాబా, కోసేయండి బాబా అంటాడు. కోసేయండి, బలవంతంగా కోయించేస్తున్నారు తీసుకెళ్ళి. ఎందుకయ్యా నార్మల్ డెలివరీ వస్తుంది, అనవసరంగా ఒక 50,000 70,000 అయిపోతుంది. పోలేండి బాబు, ₹1,00,000 అయినా పర్లేదు బాబు, నా బిడ్డ అరుపులు వెళ్ళైపోతున్నాను బాబోయ్ అన్నారు. అంతే. దేవుడు ఏర్పాటు చేశాడు ఇది. ఈ ఏర్పాటులో సహజంగానే డెలివరీ వచ్చేస్తుంది. ఏదైనా తీవ్రమైన ఏదైనా ఒక బలహీనత వస్తే తప్ప, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు తప్ప మామూలుగానే చాలా తేలిగ్గానే పురులు వచ్చేస్తాయి. నొప్పి లేకుండా ఏం జరుగుతుంది, ప్రయాస లేకుండా ఏం జరుగుతుంది, నువ్వు చెమటల్లా కార్చకుండా భోజనం అవుతుందా నీకు? అలాంటిది నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవ్వడానికి వచ్చినటువంటి బిడ్డ. దీర్ఘాయుష్మంతుడు అంటే నువ్వు చచ్చిపోయి కూడా బతుకుతావు, నువ్వు చచ్చిపోతావు, కానీ నీ రక్త మాంసాలే భూమి మీద ఇంకొకరిగా నడుస్తాయి. ఆ తర్వాత వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళలోంచి వచ్చిన వాళ్ళు. ఇది ఎలా వెళ్తూ ఉంటుంది, ఇదే కదా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. దీర్ఘాయుష్మంతులు అంటే అలాగే. అది ఊరిని వచ్చేద్దా? అది మరి దాని కొరకు కొంచెం నొప్పులు పడద్దా, కొంచెం ప్రయాసపడద్దా? అస్సలు లేదు. పైగా కష్టం మనమే చేసేసుకుంటున్నాం. అది ఈజీగానే అయిపోద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి వెంటనే భయపెట్టేస్తున్నారు అలా. అంతే. అబ్బో, గర్భసంచి చాలా వీక్గా ఉందమ్మా, నిలబడదు, నువ్వు అటు ఇటు గట్టిగా తిరగకూడదు, నువ్వు మెట్లు ఎక్కకూడదు, అసలు ఏం పని చేయకూడదు, నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవడానికి ఇచ్చాడా నీకు ఫలాన్ని దేవుడు? నీకు తెలిసి ఇచ్చాడా? అసలు కీర్తనలో 120 కీర్తన చదువుతాం కదా, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తున్నాడు అని రాయబడింది. మనకే తెలియదు. 120 కీర్తనలో ఉంటే మనం నిద్రపోతుండగా, ప్రియులు నిద్రిస్తుండగా దేవుడు వారికి ఇచ్చేసాడు అనమాట. మనకే తెలియకుండా వీళ్ళు వస్తున్నారు మనకి. ఊరినే ఇచ్చాడు దేవుడు. తుమ్మితే ఊడిపోయి ముక్కలా ఉంటుందా అది? ఆ డాక్టర్లు ఎప్పుడైతే భయపెట్టేశాడో ఇంకా మనవాళ్ళు సోఫాలో కూర్చుంటారు. అమ్మా టీపును భోజన టైం అయిపోయింది. ఈ లోపల ఎక్కడ కూర్చుంటావు? హాల్లో టీవీ ఎదురుగుండా కూర్చుని భయంకరమైన సీరియల్ అలా పెట్టుకుని ఇలా గుళ్ళు తిప్పేసి విలనిజం చేస్తుంటారు కదా, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటా. సీరియళ్ళు కూడా భలే ఉంటాయి ఈ సీరియల్లోనే. అబ్బో, అవన్నీ లోపల వెళ్ళిపోతున్నాయి. ఆ పుట్టే బిడ్డకి అన్నీ అంటేసుకుంటున్నాయి. నువ్వు చూస్తున్నావు, నీ కళ్ళ ద్వారానే నువ్వు నోటితో తినేది లోపలికి వెళ్ళాల్సిందో, నువ్వు కళ్ళ ద్వారా చూసే దృశ్యాలు, నువ్వు చెవులతో వింటున్నట్టు మాటలు, ఇవన్నీ కూడా లోనకి వెళ్తాయి. ఆ తయారయ్యే బిడ్డ మీద ప్రభావం కనపడుతుంది. పోలికి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఆ కళ్ళతో చూసి 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 చూడడం ద్వారానే. ఎక్కువగా పుట్టింటికాడ అమ్మాయి ఉండిపోతే అచ్చుకొద్దినట్టు మేనమామలా పుట్టేస్తారు వాళ్ళు. ఎందుకంటే తన కళ్ళు ఎదురుకుండా అన్నయ్యలు తమ్ముళ్ళే తిరుగుతుంటారు కదా, వారిని చూస్తూ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా మేనమామ పోలికి వచ్చేది. అంతే. ఎందుకు వచ్చింది మేనమామ పోలిక మనకు అర్థం కాదు అది. ఎందుకని ఎక్కువ కాలం ఆ బిడ్డ తయారవుతున్నప్పుడు ఆమె పుట్టింటికాడే ఉండిపోయింది. అన్నయ్యల్ని తమ్ముళ్ళని చూస్తూ ఉంది, వారి మాటలని వింటూ ఉంది. కాబట్టి రూపొంది బిడ్డ కూడా
అలాగే రూపొందుతుంది. అలా ఇప్పుడు ఇనప సీరియల్ చూస్తూ ఉంటే, ఈ విలనీలు చూస్తూ ఉంటే బిడ్డ ఎలా తయారవుతుంది? పుట్టుకతోటే చెడ్డ ఆలోచనలు. మీకు చెప్పాను ఇది వరకు ఒకసారి, మీ ఊరే నేను ఓ స్కూల్కి విజిట్కి వెళ్ళాను నేను. ఆ పక్కనే అంగన్వాడీ ఉంది. సరే అవి కూడా చూడాలి, అంగన్వాడీలు ఎలా ఉంటే నాకు వెళ్తే కొత్త కొత్త భవనం కడుతున్నారు అనమాట. అది ఇంకా అక్కడక్కడ ఇసుకుంది, అక్కడ కూర్చోబెట్టేది పిల్లల్ని. అంగన్వాడీ అంటే 3 ఏళ్ళు దాటితే వేసేస్తారు అందులో. ముందు ఓ పిల్ల ఉంది, వెనకాల పిల్ల నేల మీద ఉన్న ఇసుక అంతా పోగు చేసి పట్టుకుని ముందని నెత్తి మీద వేసేస్తుంది. ఎవరు నేర్పారు దానికి ఆ బుద్ధి? ఎవరు నేర్పారు? ఆ ఇసుక అంతా పోగేసి ముందు కూర్చొని నెత్తి మీద వేయమని ఎవరు చెప్పారు దానికి? బాల్యము నుండి ఈ ఊహ అంతా చెడ్డదైపోయింది. బాల్యము నుంచి చెడ్డదైపోయింది. దాన్ని మనం పెంచి పోషిస్తున్నాం. డాక్టర్లు ఏంటంటే వాడి ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళని కదలకుండా కూర్చోపెట్టేసామంటే మొత్తం ఈ కండరాలు ఇవన్నీ బిగుసుకుపోతాయి, పురుడు రాదు. అప్పుడు మనం చేసుకోవచ్చు. వీళ్ళని బట్టి 70 నుంచి 1,00,000 వసూలు చేయొచ్చు. నార్మల్ డెలివరీ అయితే ఏముంది, 2,000 3,000 వచ్చి పంపించేస్తారు. అసలు హాస్పిటల్ కూడా రాకుండా ఇంటికాడ కూడా అయిపోవచ్చు. నిజమే, నాని జాని ఇంట్లోనే పుట్టించారు. మేము ఆసుపత్రికి కూడా అలా ఇంట్లోనే పుట్టారు వాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళలేదు. 1000 రూపాయలు ఖర్చు కూడా లేదు. ఎలా వచ్చేసింది పురుడు? కాబట్టి డాక్టర్లు చెప్పి కొన్ని నమ్మంది మరి ఎక్కువగా నమ్మకండి. వాళ్ళు చెప్పేది మనం 25% కంటే ఎక్కువ నమ్మకూడదు. ఎందుకంటే ఇది బిజినెస్ అయిపోయింది, వైద్యం బిజినెస్ అయిపోయింది. కోత కుట్టు లేకుండా ఆపరేషన్ అంటున్నారు. సాయంకాలం ఇంటికి వెళ్ళిపోవచ్చు. టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవాలా? వ్యాపారస్తులు కదా చేసుకోవాలి, సర్వీస్ సెంటర్లకు ఎందుకు? వీళ్ళు కూడా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? కాబట్టి దాన్ని ఇంత చేస్తారు. 3,000 రూపాయలు టెస్టులు చేసి 300 రూపాయలు మందులు రాసి పంపించేస్తున్నారు. 300 రూపాయల మందులకి 3,000 టెస్టులా? ఎందుకలా? బోల్డ్ మిషనరీ లక్షలు పెట్టుకొని పెట్టేశారు. మరి డబ్బులు ఎలా అవుతాయి? ఉన్నా లేకపోయినా ముందు మనల్ని చూడరు. ఏంటమ్మా జ్వరం అన్నీ తగ్గట్లేదండి, ఒక ఆయన అని చెప్పేది టిక్కు పెట్టేసి ఈ టెస్టులు చేయించుకొచ్చి అంటాడు. ఏదో మర్చిపోతారు, వెళ్ళిపడతా అని చెప్పి మళ్ళీ ఇంకోటికి పెడతారు. ఈ జ్వరంకి చూడు, ఈ మందు వేయడు, మనకి ఎలా ఉందో అనవసరం. ఇంకా ఆ టెస్టుల కోసం తిరగాలి ల్యాబ్ చుట్టూ. ఒక్కోసారి ఆ ఎట్టుకుని వచ్చేసరికి ఇంటికి భోజనానికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన వచ్చేదాకా కూర్చోవాలి. భోజనానికి వెళ్తే ఈ లోపల వచ్చేస్తారేమో, వెళ్తారేమో, ఎక్కడికి వెళ్ళిపోయారమ్మో అని వాళ్ళు కరిచేస్తారు. వాళ్ళు మన దగ్గర డబ్బులు ఇచ్చుకుని మన మీదే ఎగిరి పడతారు. ఇవే కదా జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కేసుల్లో నిజంగా డాక్టర్లు మహానుభావులు, మనుషులే ప్రాణాలు నిలబెడుతున్నారు. కొంతమంది స్వార్థపరులు అయిపోయారు, వ్యాపారస్తులు అయిపోయారు. అందుకని సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. ఒకటే చెప్పేసి వెంటనే నమ్మేయద్దు, వెంటనే నమ్మేసేయకూడదు. రెండో ఒపీనియన్కి వెళ్ళాలి. కళ్ళ గురించని మ్యాక్సివిషన్ అని భీమవరంలో ఒకటి ఉంది, కళ్ళదే. మేము మామూలుగా రాధాకృష్ణ నేత్రాలయకి వెళ్తాము. సర్లే ఇదేదో ఆనంద పని ఇక్కడ చూపిద్దాం ఏమంటారు అని వెళ్తే, ఫ్రీ అండి, ఫ్రీ ఆఫ్ చెకప్, డబ్బులు ఏం లేవన్నారు. సర్లే అనుకున్నా. ఆ తర్వాత టెస్ట్ చేసేసి ఆవిడని కూర్చోపెట్టు గదిలోనూ చెప్పేస్తుంది ఆవిడ, మీకు అర్జెంటుగా మీకు ఆపరేషన్ చేసేయాలండి, లేకపోతే మీ కళ్ళు కనపడకుండా అయిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ లేదు, మీరు ఇక్కడికి వస్తే మేము వ్యాన్ పెట్టి విజయవాడ తీసుకెళ్తాం, అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొస్తాం, మీరు అర్జెంటుగా చేయించేసుకోవాలని సరికెళ్ళా ఇప్పుడు ఏడ్చేస్తుంది. బడబడబడి కళ్ళు కాసేస్తుంది అలాగా. వెళ్ళి ఏంటమ్మా అంటే, లేదు ఏం అక్కర్లేదు, రండి లేచిపో కళ్ళు బాగొట్టుకుంటాను, పోతేలే వద్దు, ఏం చేయదు, వచ్చేసి అని చెప్పేసి తీసుకొచ్చేసాను ఆవిడ్ని. నేను చూపించిన డాక్టర్ ఏమన్నాడు, గ్లూకోమా, మీ కళ్ళు పోతాయి, అర్జెంటుగా ట్రీట్మెంట్ మొదలెట్టేయాలి అన్నాడు నన్ను. అక్కర్లేదు రండి మళ్ళీ వస్తాను, కళ్ళు పోయాక వస్తారా అన్నాడు. చల్లి పోయాక వస్తాలే అని వచ్చేసాం.
వచ్చేసి మామూలుగా మేము వెళ్ళి రాధాకృష్ణ నేత్రాలయకి వెళ్ళాం. ఆవిడ చూశాడు, అబ్బాయి శుభ్రంగా ఉండండి, ఆపరేషన్ చేయడానికి ఇంత అవకాశం కూడా లేదు, ఇప్పుడు అక్కర్లేదు, శుభ్రంగా ఉన్నాయి. ఎంత దారుణం చూడండి. బియ్యవారిలోనే నేను చెప్పే వాటికి అనుభవాలు ఉంటాయి. ఏదో మాట్లాడుతాను కదా అని ఏదో చెప్పాను. ప్రతిదానికి వెనకాల అనుభవం ఉంటుంది. అనుభవంతో చెప్తాను. ఏం లేదు, నాకేం గ్లూకోమా, ఈ కళ్ళు పోతాయన్నాడు. నాకేం కన్ను మీద కొంచెం పొర పెరిగిందండి, కన్ను మీద కొంచెం పొర ఎక్కుతుంది, లేసర్ ఉంటుంది, లేసర్ తోట స్ట్రోక్ కొడితే పోతాయి అని చెప్పాడు. నాకేమంటే కళ్ళే పోతాయంట, ట్రీట్మెంట్ చేసేయాలి, చేసేయకపోతే కళ్ళు పోతాయంట. పోయాక వస్తారా అన్నాడు డాక్టర్ గారు. ఇక్కడ ఎందుకు 1000 రూపాయలు కట్టించుకుని కంప్యూటర్ లేసర్ టెస్ట్ ఇది కొట్టాడు కళ్ళు. అది ఆ పొర వెళ్ళిపోద్దంట, క్లీన్ అయిపోద్దంట. ఇలా ఉంటాయి. డాక్టర్లు ఇలా తయారయ్యారు. చూడండి ఎంత ఎర్రేసాడు, టికెట్ లేదు, ఫ్రీ లేదు, 300 రూపాయలు టికెట్ లేదని తప్పది, మళ్ళీ 30,000 కడుతున్నట్టు అంటాడు. 300 రూపాయలు టికెట్ లేదని చెప్పి నాకు గ్లాసులు కూడా రాసిచ్చాడు. కానీ అది ఆ జోడు వేసుకుంటే కనపడదు నాకు, అలాంటివి రాసిచ్చాడు. ఎందుకంటే చెప్పాడు కదా చూపు ఆందని. కాబట్టి ఇప్పుడు ఈ కళ్ళజోడు వేసుకుంటే చూపు కనపడదు. అమ్మో నిజమే అని చెప్పింది, అర్జెంట్గా వెళ్ళిపోవాలనుకుంటాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే కొంచెం తేడాలు వచ్చి కరెక్ట్ ఇవ్వలేదు, ఆ జోడు కరెక్ట్ ఇవ్వలే. ఇంత దారుణంగా ఉన్నాయి. కాబట్టి డాక్టర్లు చెప్పే ప్రతీది నమ్మకండి. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. ఒక చోట ఒకటి చెప్తారు, వీళ్ళిద్దరు మాట కలుపుకొని చెప్పరు కదా, ఇంకొక ఆయన ఇంకోటి చెప్తాడు. అది వీళ్ళు చూసుకుని దాన్ని మనం ముందుకు వెళ్ళాలి. కానీ గుడ్డిగా ఒకళ్ళు చెప్పింది దాన్ని ఇప్పుడు నమ్మడానికి లేదు. ఈ హాస్పిటల్స్ అన్నీ అలా అయిపోయినాయి. బిజినెస్ కదా. కానీ దేవుడు అన్నీ చాలా చక్కగా అన్నీ బాగుంది ప్రతీది బాగుందని చేశాడు. చెడగొట్టుకునేది మనం, తినగోని అని తినేసి, తాక్కోని అని తాగేసి, చూడకోని అని చూసేసి, అన్నిటినీ వినగోని అని వినేసి మనం పాడు చేసుకుంటున్నాం. అన్నీ మంచిగా చేశాడు దేవుడు, మంచిగా చేశాడు. ప్రతిదానికి కూడా ఆ రోగాన్ని తనకు తానే కుదిరించుకునేటువంటి శక్తిని ఇచ్చాడు. కొద్ది రోజులు ఓపిక పడితే దానికి అదే స్వస్థపరిచేసుకుంటుంది. అది చాలా తీవ్రమైన పరిస్థితి అయితే తప్ప కొన్ని నార్మల్గా వచ్చేటువంటి అన్నీ కూడా శరీరం తనకు తానుగానే మానిపేసుకుంటుంది. నాకు 18 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఆసుపత్రి తెలియదు. ఈ 18 ఏళ్లలో జ్వరాలు రాలేదా? జ్వరాలు వచ్చినాయి, కళ్ళకలకలు వచ్చినాయి, చెవిపోట్లు వచ్చినాయి, అన్నీ తెగినాయి, రక్తాలు గారినాయి, దేనికి మందికి వెళ్ళదా? అసలు హాస్పిటల్ ముఖమే చూడలే. ఎలా తగ్గిపోయాయి అన్నీ? మరి ఈ శరీరానికి ఆ శక్తి ఇచ్చాడు దేవుడు. దాన్ని మనం చేయనీయము. చిన్నది అన్నటువంటి చాలా కబగబ ఆసుపత్రి తీసిపోవడం. తుమ్మెందుకు వచ్చింది? దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకు నువ్వు ముక్కులోకి చిన్న ఈక ముక్క లైట్లాను దుమ్మురాదా? వచ్చేది తుమ్ము. అలాంటిది ఏదో గాలివాటంతో ఏదో వెళ్ళింది, తుమ్మాడు. దానికే మనం తుమ్మితే తప్పు, తగ్గితే తప్పు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలా. అస్సలు మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే వెళ్ళమాలిన పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ పిల్లని గాజు బొమ్మలో తయారు చేయకూడదు. ఇలాంటివి జరుగుతూ ఉండాలా, ఇలాంటివి వస్తూ పోతూ ఉండాలి. వస్తూ పోతూ ఉన్నప్పుడే వాళ్ళు బలపడతారు, దేనైనా ఎదుర్కొంటారు. ఇది నిజం. అడవుల్లో పెరిగే పిల్లలకి వాళ్ళకి ఏమున్నాయి? హాస్పిటల్ ఉన్నాయా? మందులు ఉన్నాయా? వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? పులి వేగంతో పరిగెడతారు వాళ్ళు అడవుల వాళ్ళు. వాళ్ళని చూస్తే పులి కూడా భయపడిపోద్ది. ఎలా తయారయ్యారు అలాగా? వాళ్ళకి ఏమున్నాయి? హాస్పిటల్ ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయి? సహజ సిద్ధమైనటువంటి శక్తి దేవుడు మనల్ని అలా తయారు చేశాడు. కాబట్టి బాడీని మనం పాడు చేసుకోకూడదు. మ్యాక్సిమం దాని పని దాన్ని చేసుకొని ఇవ్వాలి.
చాలా తీవ్రమైనది తప్పనిసరి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా వైద్యులను మనం వెళ్ళాల్సిందే. డాక్టర్కి ఆసుపత్రికి వెళ్ళొద్దని మనం చెప్పకూడదు. అది మూర్ఖత్వం అవుతుంది కూడా. మనం ఎవరో కైకులూరులో ఎవరో ఆయన చచ్చిపోతే ఆ ఇంట్లో పెట్టుకుని వీడు మళ్ళీ బతుకుతాడని చెప్పేసి ఆ ఇంట్లో ముగ్గురు ఎంతమందో శవాన్ని లోనే పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారంట వాళ్ళు. ఇది చచ్చిపోలేదు, ప్రార్థన చేస్తారు, బతికొచ్చేస్తాడని చెప్పేసి ఎవరిని ఊరు పోసారు వాళ్ళకే. ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకుంటే తర్వాత కంప వస్తుంటే వాళ్ళు కంపలను పెడితే వచ్చి తీసుకెళ్ళాలి బయటికి. ఇది మూర్ఖత అవుతుంది. అలా చేయమని ప్రభు చెప్పట్లా. అలా నువ్వు చేయకూడదు కదా. మనం ఎలా చేయాలి అలా. కాబట్టి ఒకటి హవ్వమ్మ దోషం ఒకటే మనకి ఇప్పుడు దాకా మనం చూసుకున్నాం కదా. ఏంటంటే ఆమె ఏం చేసింది, తను ఎందుకు నిర్మించాడు ఆ విషయాన్ని ఎరగకుండా నడుచుకోవడం, అలాగే అపరిచితులతో సంభాషణ పెట్టుకోవడం, భర్తతో చెప్పకుండా స్వంత నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత దేవుడు అడిగితే తప్పును అంగీకరించకపోవడం. తప్పును అంగీకరించలా. ఏమా ఏంటి తిన్నావా అంటే సాతాను నన్ను మోసం చేసింది అన్నది తప్ప నేను తిన్నాను అని చెప్పలేదు. ఆ తర్వాత ప్రసవ వేదన వచ్చింది. ఆ తర్వాత భర్త ఏలుబడి కిందకి వెళ్ళిపోయింది. అంతకుముందు వాళ్ళిద్దరూ సరి సమానం, పెత్తనాలు ఏం లేవు. కానీ ఈ తప్పు జరిగిన తర్వాత దేవుడు ఏం చేశాడు, ఆమెని భర్త ఏలుబడి కిందకి తీసుకొచ్చాడు. అందుకే భర్త భార్యను ఏలుకుంటాడు అంట. ఏలుకుంటాడు అనేటువంటి మాటలు కూడా వదిలేశాడు, ఏలుకుంటున్నాడు. ఈయన విన్నాం కదా ఇలాంటి మాటలు. భార్యను విడిచిపెట్టితే వదిలేసాడని. ఏమా వదిలేసాడా? ఏలుకోడా? ఏలుబడి అనేది ఎప్పుడే వచ్చింది. 3:16 చదువు. అదికంటే 3:16. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి చాలా పెంచుతానన్నాడు దేవుడు. కానీ ఏమి సుఖమైన ప్రసవం రావాలండి బాబు, నొప్పులు గిప్పులు ఏమి తెలియకుండా చక్కగా ప్రసవం వచ్చేయాలని ప్రార్థన చేయండి అని అడుగుతారు. అది తప్పు, దేవునికి విరుద్ధమది. దేవుడే గర్భవేదన పెంచుతానని చెప్తే సుఖమైన ప్రసవం ఈయన ఆయనని ఎలా అడుగుతావు? అలా అడిగితే ఎలా? దేవుని ఏర్పాటుకు విరుద్ధం కదా. కాబట్టి నొప్పులు గిప్పులు రావాలి. నొప్పులు రాకపోతే అసలు బిడ్డ రాడు బయటికి. ఆ పెయిన్ ఎందుకు వస్తుంది? ఆ బిడ్డ బయటికి వచ్చి కదులుతుందనమాట. బయటికి రావడానికి కదులుతుంది కాబట్టి పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుందంటే బిడ్డ బయటకు వస్తాడని అర్థం. నాకు పెయిన్ వద్దు అంటే ఇంకో దారిలోంచి తీసేయాలి పిల్లల్ని, అంతే కదా. రావాల్సిన దారిలో నుంచి రానియకుండా వేరే దారిని కోతెట్టేసి తీసేయాలి బయటికి, అంతే మరి. అందుకని సుఖమైన ప్రసవం అని అసలు ప్రార్థన చేయకూడదు. క్షేమకరమైన ప్రసవానికి నాయన తల్లికి బిడ్డకి ఏం కాకుండా అని అడగచ్చు, అది తప్పలేదు. కానీ సుఖమైన ప్రసవం అంటే అలా మిక్కిలి హెచ్చిస్తానని దేవుడే చెప్పిన తర్వాత అది వద్దు, అలా వద్దు అని ఎలా అడుగుతాం? పాపం తెలియకే కొంతమంది అలా ప్రార్థన చేస్తుంటారు. సుఖమైన ప్రసవం అయినా అని అడుగుతారు. సుఖమైన ప్రసవం అంటే కోసి తీయించేయాలి, అంతే కదా. అదేనా మంటది ఏంటి? మత్తు ఇచ్చారు కాబట్టి తెలియదు. ఆ మత్తు విడిచాక కారం పూసినట్టు ఉంటుంది. ఆ మత్తు కాస్త పోయిన తర్వాత మామూలు మంట ఎట్టదో. ఇంకే పెద్ద తెలిసినట్టు అనుకుంటాను. 24 గంటలు నొప్పి వచ్చింది నాకు కోసారు ఇక్కడ. అనుభవం లేకుండా ఏది చెప్పను. 20 గంటలు అప్పుడు మూడు దాంట్లతో చేయలే, కోత పెట్టారు ఇక్కడ, కోసి తీసారు దాన్ని. 96లో నవంబరు 8వ తారీఖున నాకు జరిగింది. 96 నవంబర్ 8 జరిగింది. 24 గంటల నొప్పి వస్తే చుండూరు సాయిబాబా హాస్పిటల్లో కోసి తీశాను. 1/2 గంటలో అయిపోయింది, ఏం లేదు, హాయిగా ఉంది. కసుడు మత్తిడిపోయింది, ఇంకా మామూలుగా లేదు. కారం పెట్టినట్టే మంట రాత్రి అంతా. అది అలా కలిసిపోయాక కొంచెం నొప్పి తగ్గుతుంది అనమాట. అది కలిసేదాకా మండుతూనే ఉంటుంది. ఇది అనుభవంతో చేస్తున్నాను. అది మత్తు ఇచ్చి గట్టిగా ఏడుతుందంటే కొంచెం మత్తు ఇంజక్షన్ ఇస్తారు, పడుకోబెట్టేస్తారు. అది తెలియకుండా కొంచెం మత్తు ఇంకొక ఇంజక్షన్ ఇచ్చి మనకి తెలియకుండా పడుకోబెట్టేస్తారు, అంతే. రెస్ట్ తీసుకోని పెట్టిన అంటాడు. ఒకటిదే నిద్ర అది ఆటోమేటిక్గా పుడిచేశారు పోటు, ఇంకా అరుపులు అన్నీ పడవు. ఇవన్నీ డాక్టర్లు జరిగించేవే కదా. అయితే ఈ నొప్పులు పడకుండా, ఈ బాధపడకుండా
చూడండి ఎంత ఆశ్చర్యం అంటే, ఆ బిడ్డ బయటకు వచ్చేసిన తర్వాత ఆ బిడ్డ ఒక ఏడుపు ఏడిచేటప్పటికి ఎన్ని గంటలు పడిందో ఈ బాధ, ఈ నొప్పి అన్నీ ఒక్క దెబ్బతో ఎగిరిపోతాయి. ఇక ఉంటాయి అయ్యి కపకప బిడ్డను చూసేయాల, ఆ బిడ్డను చూసేసుకోవాలా, ఇక ఏముంటుంది ఇంకా. మరి ఇవి లేకుండా బిడ్డ మీద ఏం ప్రేమ ఉంటుంది? మరి నేను గండానికి నేను నొప్పులు పడ్డాను రా బాబు, ఎంత ప్రయాసపడ్డాను రా, ఈ అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి కూడా మాకొద్దు. ఇప్పుడు అలాగే అంటున్నాం మనం, ఇవి కూడా మాకొద్దు, కోసి తీసేయాలి. ఆ తర్వాత అన్నీ ఏం చేయాలి? కేర్ టేకర్కి ఇచ్చేయాలి. మనం చూడం, డబ్బా పాలు పట్టిస్తుంది ఆవిడ, అలాగే పెరుగుతాడు. డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా, మనం డ్యూటీలు చేసుకొస్తాం. డబ్బులు ఇచ్చేస్తున్నాం, డ్యూటీలు చేసుకొస్తాం. ఎక్కడుందా అమ్మ ప్రేమ? బిడ్డకి అంతుందా? అందుకని ఏం చేస్తారు, ఆడు అమెరికాలో కష్టపడి అమెరికా పంపిస్తున్నాం, ఆడికి ఉద్యోగం చేస్తుంటాడు. మీ అమ్మ చచ్చిపోయిందిరా అంటే, చచ్చిపోయిందా? ఇప్పుడు ఎలా టికెట్లు ఇప్పుడు దొరకవు నాకు, మరి ఎప్పుడు పెట్టుకున్నారు? అప్పుడు వస్తానులే ఏదో రకంగా. అంతే తప్ప మా అమ్మ చచ్చిపోయిందా అని ఒక కన్నీటి బొడ్డుగా ఆర్చట్లా. ఎందుకు? నువ్వు అలాంటి ప్రేమని అడిగి పంచితేగా. ఆ ప్రేమ నా బిడ్డకి నువ్వు పంచలే, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి కోయించి తీసేసుకుని ఆ తర్వాత తీసుకెళ్ళి కేర్ టేకర్ కప్ చెప్పేసి అప్పుడప్పుడు చూసి బొప్పు చుట్టాలు పట్టాలు వచ్చినట్టు బొగ్గగిల్లేసి వచ్చేతావంతే. నువ్వు ఎత్తుకున్నావా, ముద్దాడేవా, పాలిచ్చావా, ఏం చేసావు? ఏముంటుంది ఆ బిడ్డకి నీ మీద ప్రేమ? నువ్వు ఒక ఏటీఎం అంతే, నువ్వు ఏటీఎం డబ్బులు ఇచ్చే మిషన్ అయిపోతావు అంతే. తల్లి బిడ్డల మధ్య ఏమి ప్రేమ ఉండట్లా, అలా జరిగిపోతుంది. కానీ దేవుని ఏర్పాటు ఇది కాదు. దానికి భిన్నంగా మనం నడుచుకుని ఇలాంటి పరిస్థితిని తెచ్చుకుంటున్నాం. ఆ తర్వాత అయితే కనీ పెంచి చదివించి పెద్ద చేసి ఉద్యోగులు చెల్లి చేతి నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా చూస్తున్నారు బాబు అని ఎడుతాం. ఇలా అలా చేసేది మనమే, ఇలా చేసేది మనమే. అప్పుడు నువ్వు అలా చేసావు, ఇప్పుడు ఆడ అలా చేస్తాడు. అంతే కదా. ఏం విత్తుతున్నావు అదే కోస్తావు. మోసపోవద్దు, దేవుడి వెక్కిరింపడ్డావు కదా. నువ్వేం విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు. నువ్వు ఇంత గారాభంగా నొప్పులు పడి కోరుముద్దలు తినిపించి అది కూడా లేదు. ఇప్పుడు వెళ్ళిపోతాయని చెప్పుకుంటూ పోతే చాలా వెళ్ళిపోతాయి. కాబట్టి మరి మన ఆది తల్లి మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఇదంతా మనకు బోధ కోసం రాయబడింది. ఆవిడ ఏ విషయాల్లో తప్పిపోయిందో ఆయా విషయాల్లో మనల్ని మనం దిద్దుకోవాలా. దిద్దుకుని దేవుని ఉద్దేశాలను నెరవేర్చేలా మనం నడుచుకున్న రోజున ఖచ్చితంగా సామెతలు 31:30లో ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అన్నాడు. కొనియాడబడుతుంది. ఆ పైన రాశారు ఎవరెవరు ఏమంటారు, అందరూ తను ఏ రకంగా పొగుడుతారో, ఏ రకంగా కొనియాడతారో పైన ఉంటాయి. 10వ వచనం నుంచి ఉంటాయి. అమ్మా, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారంట. చాలామంది కుమార్తెలు ఉన్నారు కానీ వారందరిని నువ్వు మించిపోయావమ్మా అని పొగుడుతారంట. కుమారులు పొగుడుతారు, భర్త పొగుడుతారు, అందరూ కూడా పొగుడుతారు. దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటువంటి స్త్రీకి లభించేటువంటి ఘనత అంతా ఇందులో చెప్పబడింది. ఈ ఘనత మనం సొంతం చేసుకోవాలంటే అది మన చేతిలోనే ఉంది కదా. ఇంత చక్కటి ఏర్పాటు చేసినటువంటి దేవుడు, ఆయన ఆరాధించడానికి ఎందుకంటే ఎక్కువ కారణాలు మనకి కావాలా? అక్కడ దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన మీరు పాపరహితులుగా నిర్మించినటువంటి ఆయన మరి మా ప్రియ తల్లిదండ్రులు తండ్రి, ఆదామునైతే నేలమట్టితో చేశారు కానీ హవ్వమ్మని మట్టితో కాకుండా ఆదాములో నుంచి ఒక పార్ట్ తీసి స్త్రీగాను మీరు నిర్మించిన వారుగా ఉన్నారు. అతని కొరకు మీరు సాటి అయిన సహకారిగా ఆమెను మీరు నిర్మించిన వారుగా ఉన్నారు. కానీ ఆ ధర్మాన్ని తను మరిచిపోయి నడుచుకోవడాన్ని బట్టి ఆయన మరి మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా పాపులుగా చేసి పారేశారు. కాబట్టి ఇవన్నీ మాకు బోధ కలగడానికి రాయబడ్డాయి. ఏ ఏ విషయాల్లో మరి ఆది తల్లి తప్పిపోయిందో ఆయా విషయాల్లో మరి జాగ్రత్తగా
నడుచుకోవడానికి ప్రతి సహోదరికి నేర్పించమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. అలాగే ప్రతి సహోదరుడు కూడా నీ వాక్యమును బట్టి బోధనందులాగును సహాయం చేయండి అని ఇప్పుడైతే ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైన యేసునామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తీతు 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారిని జ్ఞాపకము చేయుము. దేవుని పరిశుద్ధ వాక్యానికిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇదిగో తండ్రి మరొక మారు మీ పాద సన్నిధి నిలబడే అవకాశం ఇచ్చారు. మా వినికిడిలో నీకు తేబడిన లేఖనాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి నాయన మీరు మాట్లాడడానికి నిలబడబోతున్నాను. దయతో నన్ను ఖాళీ చేయండి. కొద్ది నిమిషాలు నన్ను బలపరచమని అడుగుతా ఉన్నాను. మీ చిత్తానుసారమైన మాటలు మాకు అనుగ్రహించండి. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు ఆయన. ఈ కొద్ది సమయం మా ప్రియులు తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడైన యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక మారు ప్రభునామములో అందరికీ కూడా మరి వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు శ్రేష్టమైన సమయానికి ఇప్పుడు మనం వచ్చాం. ఇందులో ఈ 5వ వచనం నుంచి మనం చదివితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను అనే మాట మనం చూస్తున్నాం. ఆయన మనల్ని రక్షించాడు. మనకు మనంగా సాధించుకున్నటువంటిది ఏం కాదు. ఇది కేవలం తన కనికరము చొప్పుననే మనల్ని ఆయన కనికరించి రక్షించుకున్నాడు. ఎపిసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. కృప చేతిని మనం రక్షింపబడుతున్నాం కాబట్టి అతిశయించడానికి ఏమీ లేదని అక్కడ రాసి పెట్టారు. అయితే మరి పొందినటువంటి రక్షణ, ఈ అనుభవం ఎప్పటిదాకా ఉంచుకోవాలి? మనం ఈవేళతో అయిపోయేది కాదు, ఈ నెలాఖరుతో అయిపోయేది కాదు. ఒకవేళ బ్రతుకుంటే ఈ సంవత్సరమా ఇంకో సంవత్సరమా కాదు. ఈ లోకయాత్ర ముగించేంత వరకు దీన్ని కాపాడుకోవాలా. మీరు కలిగి ఉన్నటువంటి రక్షణను కడమట్టుకు భద్రంగా కాపాడుకోమని ప్రభు ఇస్తున్నటువంటి హెచ్చరిక. అలా కాపాడుకోవడానికి మనం నడుచుకోవలసినటువంటి విధానం, ఎలా నడుచుకుంటే ఈ రక్షణను మనం కాపాడుకోగలుగుతాము అనేటువంటి విషయాలు. ప్రతి సత్కార్యము చేయటానికి మనం సిద్ధపడి ఉండాల. సత్కార్యం అంటే మంచి పని, మంచి కార్యం, ప్రభు మెచ్చేటువంటి మంచి కార్యాలు. ఇందాక గుర్తు చేసుకున్నాం. ఎపిసీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని ఆయన ముందుగానే సిద్ధపరిచాడంట. సత్క్రియలు అంటే సత్కార్యములు ముందుగానే ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ సత్కార్యాలు మనం చేయటానికై మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి ఏం చేయాలి? మనం ప్రతి మంచి పని చేయడానికి ఎప్పుడు సిద్ధపడి ఉండాలంట. ఆ తర్వాత మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై
ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయమంటూ తీతుకు ఇస్తున్నటువంటి మాటలు పౌలు గారు. అంటే సంఘానికి చెప్పు, సంఘానికి నువ్వు జ్ఞాపకం చెయ్యి. ఎందుకంటే పొందినటువంటి ఈ రక్షణ దీన్ని కడమట్టుకు కాపాడుకోవాలంటే ఇలా మనం జరిగించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరిని దూషిస్తాము, ఎవరితో జగడమాడతాము, మనకు నచ్చని వారు, వాళ్ళు ఏదో మన ఎడలో తప్పు చేశారు అనేటువంటి ఉద్దేశంతోనే మనం అంటుంటాం. కానీ ఇక్కడ ఏమంటాడు, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. మనం కూడా అలాగే ఉన్నాం ఇదివరకు. అది ఎప్పుడైతే దేవుడు తన కనికరం చొప్పున మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి దేని నుంచి నువ్వు విడుదల పొందావు, దేని నుంచి రక్షణ పొందాము అనుకుంటున్నాము, ఇంకా అందులో ఉన్న వారిని నువ్వు జాలి చూపించాలి వారి పట్ల. వారు కూడా మారాలని అనుకోవాలి తప్ప ఇంకా అలాంటి వారితో జగడాలు పెట్టుకోవడం అలాంటివి చేయకుండా మనం ఉండాలి. ఎందుకంటే ఇదివరకు అలానే నడుచుకున్నాం. మనం కూడా అసహ్యులంగానే మనం ఉన్నాం, దుష్టత్వంలోనూ అసూయలోనూ కాలం గడుపుతూ ఉన్నాం. అలాంటి వారైన మనల్ని తన కనికరం చొప్పునే కదా, తన కనికరం చొప్పునే, మనం ఏదో చేసామో అని కాదు, కేవలం తన కనికరం చొప్పునే మనకైనా పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం, దాని ద్వారాను. ఆ తర్వాత ఇంకొకటి ఉంది, ఇది చాలా ముఖ్యం. అక్కడ దాకా మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని కలిగించాలి. అది కలిగించేదాకా మనం ఇంకా పూర్తిగా మారం. బాప్తిసం పొందేసి ఉండొచ్చు, అప్పుడు మటుకప్పుడు వచ్చేసి నీటిలో మునగచ్చు, చెప్పమన్నదల్లా చెప్పచ్చు. కానీ నిజంగానే చెప్పిన దాని ప్రకారంగా, అప్పుడు అనుకున్న దాని ప్రకారంగా హృదయం మారిందా? అంటే నిజంగామైన మారు మనసు వచ్చిందా? పరిశుద్ధాత్మ కృప కొరకు ఎదురు చూసేటువంటి ఆసక్తి వచ్చిందా? పరిశుద్ధాత్ముడు మనలో నూతనటువంటి క్రియ జరిపాడా? నూతన క్రియ జరగడం అంటే ఏంటి? పూర్తిగా మారిపోవడం అనమాట. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం ప్రారంభాన్ని చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. దేవుని చిత్తం ఏమై ఉంది ఇక్కడ చదివితే సంపూర్ణమైన సాత్వికాన్ని అందరి ఎడల కనపరుస్తూ ఎవరిని దూషింపక జగడమైన వారును శాంతులనై ఉండాలా కదా. ఇది దేవుని ఉద్దేశం. దీన్ని మనం పరీక్షించి దాన్ని తెలుసుకుని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మనం మనసు మారి నూతన మగుట వలన, అంటే మారు మనసు పొందడం వలన పూర్తిగా మారిపోవాలంట. పూర్తిగా అది పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ నూతన క్రియ మనలో జరిగించాలి. కేవలం నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను అనుకున్నంత మాత్రాన మన హృదయంలో నూతన క్రియ జరిగినట్టు కాదు. అది పరిశుద్ధాత్ముడు చేయాలి. అందుకొరకు మనం చాలా ఓపికగా దేవుని సన్నిధిని కనిపెట్టగలగాలి. చూడండి, అపోస్తలులు యేసుప్రభుతో కలిసి తిరిగారు, ఆయనతో పరిచర్యలో పాలు పొందారు, ఆయనతో కలిసి తిన్నారు, ఆయనతో కలిసి పండుకున్నారు. అయినప్పటికీ కూడా వారికి పరిశుద్ధాత్మ రాలే. పరిశుద్ధాత్మ వారిలో నూతన కార్యాన్ని జరిగించలేదు. అది ఎప్పుడు జరిగించింది? ప్రభు వెళ్ళిపోయిన తర్వాత. ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉండమని ప్రభు చెప్పెళ్ళాడు. ఇది అపోస్తలుల కార్యాల్లో 1వ అధ్యాయంలో, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, కనిపెట్టండి అని చెప్తే వాళ్ళు కనిపెడుతున్నారు. అది 2వ అధ్యాయం.
అప్పుడు పరిశుద్ధాత్మ వారి అందరి మీదకి ఒక 120 మంది ఆ మేడ గదిలో ఉన్నారు. అందరూ కూడా పరిశుద్ధాత్మలు ఈత కొట్టారంట. వారి మీదకి రావడం కాదు, అందులోనూ ఇప్పుడు కాలంలో దిగి ఎలా ఈత కొడతామో అలాగే పరిశుద్ధాత్మలు యూదులాంటి వారు అయిపోయారు వాళ్ళు. అప్పుడు వారందరి హృదయాల్లోనూ నూతన కార్యం జరిగింది. అంతకుముందు భయపడ్డారు, యూదులకు భయపడి తలుపులు మూసేసుకుని లోనే ఉండిపోయారు, బయటికి రాలే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చి వారిలో నూతన క్రియ జరిగించారో తలుపులు బార్లా తెరుచుకొని ఎవరికి భయపడుతున్నారో వారి ముందు వచ్చి నిలబడ్డారు. వారితో గంభీరంగా మాట్లాడారు. మీరు మూర్ఖులు, దేవుడు జీవాధిపతిని మీ మధ్యకు పంపిస్తే ఆయన సిలువేసి చంపేశారు అని ఎవరికి భయపడ్డారో వారి ముందే నిలబడి ఇంత గంభీరంగా మాట్లాడగలిగారంటే పరిశుద్ధాత్ముడు వారిలో నూతన కార్యాన్ని జరిగించాడు. అది జరిగించేంత వరకు కూడా మనం పూర్తిగా రక్షింపబడినట్టు కాదు. అది జరిగించేంత వరకు మన కొరకై మరి గాయపరచబడి సిలువను మోసి రక్తాన్ని చెందించి చనిపోయి మరణమును జయించి తిరిగి లేచిన ప్రభు యొక్క దేహంలోనూ ఆయన యొక్క రక్తంలోనూ, అంటే వాటికి సాదృశ్యాలైన రొట్టెలోనూ ద్రాక్షారసంలోనూ పాలు పంపులు పొందే అర్హత మనకు ఉండదు. కాబట్టి మరి మనలో పరిశుద్ధాత్ముడు నూతన కార్యాన్ని జరిగించాడా, దాన్ని మనం ఆలోచన చేయాలి. అది జరిగితే తప్ప నిజంగా నువ్వు మారు మనసు పొందినట్టు కాదు. అలాంటప్పుడు ఆయన దేహం, ఆయన రక్తం, అంటే వాటికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసం అలాంటి వారికి మేలు చేయదు. అయోగ్యంగా పాలు పొందుతున్నారు అంటారు వాళ్ళని. అదే ఇందాక మనం చదివాం కదా, కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. అందులో 23 నుంచి చదివితే ఇవన్నీ పైన చదివిని మనం ఇందాక చెప్పాం, స్త్రీ పురుషుడు వాటి గురించి అవన్నీ అయిన తర్వాత అప్పుడు చెప్తాడు, నేను మీకు అప్పగించిన దానిని ఇది ప్రభు వల్ల పొందాను. ఇప్పుడు ఏదైతే నేను మీకు ఇవన్నీ చెప్పానో ఇవన్నీ నా సొంతం కాదు, ప్రభు వల్లే పొందాను. ఆయనే నాకు చెప్పాడు, ఆయనే మీకు నేను చెప్తున్నాను అంటాడు. ప్రభు వల్ల పొందాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెని ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 26వ వచనం నుంచి యేసు ప్రభు ఏదైతే చేశాడో ఆ విషయాన్ని ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. ప్రభు చేసిందే ఇప్పుడు నేను చేస్తున్నాను, ఆయన ఇచ్చిందే నేను ఇప్పుడు చేస్తా ఉన్నా, నేను ఇస్తున్నాను. అందుకని 11వ అధ్యాయం మొదటి వచనం చాలా గంభీరమది, చాలా గంభీరమైన వచనం అది. అలా చెప్పగలగాలి ప్రతి ఒక్కరూ కూడా. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును క్రీస్తును పోలి నడుచుకోవాల్సిన అక్కర్లేదు, మళ్ళీ క్రీస్తు కోసం చూడక్కర్లే మీరు. నేను ఆల్రెడీ క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి చాలు. మీరు క్రీస్తును పోలి నడుచుకున్నట్టే. ఎంత గంభీరం, ఎంత నమ్మకం ఉండాలా, ఎంత నమ్మకం ఉంటే, ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అలా చెప్పగలుగుతాడు ఆయన. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు దాకా మీరు వెళ్ళక్కర్లేదు, ఆయన చూడక్కర్లేదు. నన్ను చూస్తే మీరు క్రీస్తుని చూసినట్టే, నన్ను అనుసరిస్తే మీరు క్రీస్తును అనుసరించినట్టే అని చాలా అలా చెప్పడం చాలా కష్టం. అలాంటి మాట చెప్పాడు ఆయన. చెప్పి ఇవన్నీ నేను ప్రభు వల్లే పొందాను. కాబట్టి పాలు పొందేటువంటి వారు ఏం చేస్తారు, మీరు 28కి వచ్చేయాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. నేను మారు మనసు పొందానా, రక్షింపబడ్డానా,
పరిశుద్ధాత్ముడు నాలో నూతన స్వభావాన్ని కలిగించాడా? అది పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని కలిగించేంత వరకు నువ్వు మారమనసు పొందానని చెప్పినా, బాప్తిస్మం పొందినా ఏ విధమైన ప్రయోజనం లేదు. నూతన స్వభావాన్ని కలిగించుకుంటే నీ భాష మారదు, నీ అలవాట్లు మారవు, బూతులు వదిలిపెట్టావు, ఈ గుప్పు వదిలిపెట్టేది వదిలిపెట్టావు, ఏది వదిలిపెట్టావు. ఎందుకంటే నిజంగా మారు మనసు పొందలేదు. పరిశుద్ధాత్ముడి నీళ్ళు నూతన స్వభావాన్ని కలిగించలేదు. కలిగిస్తే అవి చెయ్యము. ఇంకా పొరపాటును కూడా అటు జోలికి మనం వెళ్ళాం. ఇంకా అదే చేస్తున్నాము అంటే పరిశుద్ధాత్ముడు మళ్ళీ నూతన కార్యాన్ని జరిగించలేదన్నమాట. మరి జరిగించకుండానే జరిగించినట్టుగా ఆయన దేహంలో రక్తంలోనూ పాలు పంపులు పొందితే అది అయోగ్యంగా పొందినట్టు అని చెప్తున్నాడు అక్కడ. ఎవడు అయోగ్యంగా పాలు పొందుతాడో వాళ్ళు శిక్షార్హులు అవుతారు. దీనివల్ల మీరు అనేకులు రోగులు అవుతున్నారు, బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే శిక్షా విధికి లోను కారు అని ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంటే పూర్తిగా మారి పాలు పొందే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఊరిని నేను మారుమనసు పొందేశాను, మందిరానికి వచ్చేస్తున్నాను, నేను బాప్తిస్మం పొందేశాను కాబట్టి ఇందులో నేను పాలు పొందొచ్చు అనుకోవడం తప్పు ఆలోచన. అది నిజంగా హృదయంలో నూతన కార్యం జరిగిందా? ఈ బాప్తిస్మం పొందక పూర్వం ఎలా ఉన్నావు, బాప్తిస్మం పొందిన తర్వాత ఎలా ఉన్నావు? అప్పటిలాగానే ఇంకెప్పుడు కూడా ఉంటే రూపాంతరం చెందలేదు. ఏమన్నట్టు రూపాంతరం చెందాల, మారిపోవాలి పూర్తిగా. పాతది ఏది ఇంకా కనపడకూడదు. దీనికి బ్లూ కలర్ వేసామనుకోండి, ఇంకా మధ్యలో అక్కడక్కడ వైట్ కనబడుతుంటే ఓహో వైట్ మీద బ్లూ వేసానా అని తెలిసిపోతుంది. రూపాంతరం చెందలా. ఎవరైనా వచ్చి చూస్తే ఇది బ్లూయే అనుకోవాలా. అంటే పాత వైట్ ఎక్కడ కూడా ఆ పొడ కనపడకూడదు. అది రూపాంతరం చెందడం అంటే. అలాగే మనం కూడా రూపాంతరం చెందాల. తనే ఇది వరకు ఏంటో ఇప్పుడు అంతే, ఏదో పేరుకి బాప్తిస్మం పొందారు కానీ అలా అనకూడదు. పాత వాసనలు ఏమి, పాత అడుగుజడలేమి, పాత మాటలేమి, పాత తలంపులేమి ఇంకా ఉండకూడదు. అప్పుడు మట్టుకి పరిశుద్ధాత్ముడు మనలో నూతన కార్యాన్ని జరిగించినట్టు. అప్పుడు మాత్రమే దానిలో మనం పాలు పంపులు పొందడానికి అర్హులం. లేని పక్షంలో శిక్షావిధికి లోనవుతామంటారు. మీలో అనేకులు బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అని హెచ్చరిక చేశాడు. బలహీనత ఎంత తిన్నా నీరసమే, రోగం ఎంతమంది డాక్టర్లు చూసినా అది పోదు. డాక్టర్లకు కూడా తెలియదు అది ఏంటో, ఎందుకు వచ్చింది. అది నీ అవిధేయతను బట్టి దేవుడు ఇచ్చింది. అది విధేయతతో దాన్ని పోగొట్టుకోవాలా. దానికి మందు ఏంటి? విధేయతే. దేవునికి విధేయత చూపడం ద్వారానే ఇది పోగొట్టుకోవాలి తప్ప రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళి రకరకాల మందులు వాడడం అంత పోదది. ఇది ఆత్మీయ తలంపు. ఈ శరీరంగా ఆలోచిస్తే అది వేరుగా అనిపిస్తుంది, కానీ ఆత్మీయ తలంపు దేవుడు మన బలహీనతను బట్టి మనకి ఇచ్చింది కదా. అంటే పూర్తిగా మనల్ని మనం సంస్కరించుకోకుండా త్వరపడి ఆయనకి దేహానికి సాదృశ్యమైన రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో పాలు పంపులు పొందడం. కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేయమంటాడైనా పరీక్షించుకోవాలా. పరీక్షించుకొని నేను యోగ్యుడనేనా, నేను యోగ్యురాలనేనా అని జాగ్రత్తగా పరీక్షించుకొని, ఒకవేళ ఇప్పటికీ మనుషులు కాబట్టి చిన్న చిన్న కోపతాపాలు వస్తుంటే ఒక్కొక్కసారి ఏదైనా మాట్లాడి ఉండొచ్చు. వీటన్నిటి విషయమై మళ్ళీ సామెతలు 28:13 వస్తే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కాబట్టి చేయకూడదని తెలిసి కూడా మనం పొరపాటుని ఈ లోకంలో ఉండిపోయాం కాబట్టి చేసేస్తాం. మాట్లాడకూడని మాట మాట్లాడేయచ్చు. వీటి విషయమై పశ్చాత్తాపడాలి, ప్రభు దగ్గర వేడుకోవాలి. నేను ఇలాంటి పొరపాటు జరిగిపోయింది,
క్షమించడానికి ఇష్టపడే దేవుడు నువ్వు. అయినా నన్ను క్షమించు, నన్ను బట్టి నీ నామం అవమానం పొందకూడదు, ఘనపరచబడాలి, ఆ రీతి నన్ను సంస్కరించు అని దేవుణ్ణి అడిగి అప్పుడు అందులో పాలు పొందాలి. దేవుడి మాటల్ని దీవించునుగాక.